శంకరులు అలా మొదలుపెట్టారు. సౌందర్యలహరిలో ఆ ఒక్క శ్లోకాన్ని అలా మొదలుపెట్టారు. ధునోతుధ్వాంతం, అజ్ఞానపు చీకట్లు విచ్చిపోతున్నాయమ్మా అంటే ఎంత సంతోషం ప్రకటన చేశారో చూడండి. దేనికి? ధునోతుధ్వాంతం నస్తులిత దళితేందీవరవనం ఘన స్నిగ్ధ శ్లక్షణం చికుర నికురంబం తవ శివే. తవ శివే అంటారు. శివే శివే అంటే తల్లి మంగళప్రదురాలా, శుభప్రదురాలా, ఎవరిని చూసినంత మాత్రాన మంగళం వస్తుందో మిగిలిన కేశపాశములన్నీ కూడా మోహమునకు కారణమైతే ఒక్క నీ కేశపాశము మాత్రము జన్మరాహిత్యమునకు కారణం. కాబట్టి శివే మంగళప్రదురాలా, శుభప్రదురాలా, అమ్మా నీ కేశపాశముందే జుత్తు, ఆ జుత్తు ఎలా ఉంటుందో తెలుసా? ఇంత చెప్పలేదు వ్యాసుడు, కానీ శంకరులు ఇంకొక 100 మెట్లు కిందకు వచ్చారు. అరే పిల్లలు ఏమైపోతారు నేను చెప్పకపోతే అని ముందుకొస్తున్నారు ఆయన. ఘన స్నిగ్ధ శ్లక్షణం. ఘన, మనం కృష్ణ పరమాత్మని అంటాం ఘనమేఘశ్యాం అంటుంటాం. ఘన అంటే మేఘం. నల్లని మేఘంలో మెరుపు ఉంటుంది. కేవలం ఏదో బొగ్గున్నట్టు ఉండడం కాదు. నల్లని మేఘం, నీటితో ఉన్న మేఘంలో ఒక మెరుపు ఉంటుంది, ఒక కాంతి ఉంటుంది, ఒక చల్లతనం ఉంటుంది. అమ్మవారి జుత్తు అలా ఉంటుంది, నల్లగా ఘన ఒత్తుగా ఉంటుంది. స్నిగ్ధ. స్నిగ్ధ అంటే ఏదో ఆ జుట్టుని ఎప్పుడూ నూనె రాయకుండా, ఎప్పుడూ దువ్వుకోకుండా పక్షిగూడు ఎలా ఉంటుందో అలా రేగిపో ఉండడం కాదు. కేశములు సంస్కరింపబడి ఉండాలి, చక్కగా అవి దువ్వబడి ఉండాలి. పురుషుడికి లేదు అలా. అసలు పురుషుడి జీవితంలో ఎప్పుడూ వాడవలసిన అవసరం లేనిది ఏది అంటే దువ్వెన ఒకటే. ఎందుచేత అంటే పురుషుడికి జుత్తు ఎందుకు? వాడికి శిఖ ఉంటుందంటే వాడు అస్తమానం క్షేత్రాలకు ఎడుతుంటాడు. ఎందుకుంటుంది జుత్తు? అక్కడ ఇచ్చేస్తాడు. శిఖ ఒక్కటి మాత్రం తీయకూడదు. శిఖ తీసేస్తే సన్యాసం తీసుకున్నట్టు. కాబట్టి శిఖ ఉంటుంది. శిఖ తీసేసేయకూడదు. శిఖ తీసేస్తే ఇక పవిత్రమైన భోజనానికి కానీ, లేకపోతే దేవాలయ ప్రవేశం చేయడానికి కానీ, సంధ్యావందనం చేయడానికి కూడా పనికిరాడు. ఇక్కడ దర్భ కట్టుకోవాలి, ఇక్కడ కట్టుకుని చెయ్యాలి అప్పుడు. కాబట్టి శిఖ ఉండాలి, శిఖా పరిత్యాగం చేయకూడదు. అందుకే భవిష్యోత్తర పురాణంలో వెంకటేశ్వర మహాత్యంలో ఆ కుంతల బ్రాహ్మణుడితో అంటుంది, త్వజ యజ్ఞోపవీతం తే ముండయిత్వ శిరస్తథా అంటుంది. పూర్ణంగా ముండనం చేసేసుకో శిఖ లేకుండా, అప్పుడు నిన్ను నేను భోగిస్తానని. అంటే బోడిగుండు చేయించుకున్నాడు శిఖ లేకుండా. శిఖ లేని బోడిగుండు చేయించుకున్నాడంటే మహాపాపమును చేస్తున్నాడని. దాన్ని శిఖ లేని గుండు చేయించుకోకూడదు. వెంకటాచలం వెళ్ళినా బాగా గుర్తుపెట్టుకోండి, శిఖ వేదాంతర్గతము. అసలు నిజానికి వెంకటాచల క్షేత్రం దాన్ని పాటించాలి, బోర్డు పెట్టి శిఖలేని గుండు చేయబడదు అని చెప్పాలి. శిఖ ఉండాలి, ఎందుకంటే వేదం విధించింది. చౌలము అని సంస్కారం చేస్తారు. ఉపనయనం ముందు చేయరు, చౌలం చేస్తారు ముందు. చౌలం అంటే ముందు శిఖ పెట్టి జుట్టు తీసేస్తారు పురుషుడికి. చౌల సంస్కారం చేసినప్పుడు ఉన్న శిఖ ఏది ఉన్నదో ఆ శిఖయే జీవిత పర్యంతము ఉంటుంది. ఎప్పుడు ఆ శిఖా పరిత్యాగం చేయకూడదు. ఆ శిఖా పరిత్యాగం ఎప్పుడంటే సన్యాసాశ్రమం తీసుకునేటప్పుడు తీసేస్తాడు. నేను చౌలము సంస్కారం, శిఖ తీసేయడం ఏమిటి? శిఖ తీయకూడదు, శిఖ ఉండాలి. కాబట్టి నేను మీతో మనవి చేసే కదా, ఇది బ్రహ్మరంధ్రం, ఆయుర్దాయకారకం. దాని మీద జుత్తు ఉంది, శిఖ ఉంది అంటే శరీరంలో ఉండి నేను వైదిక కర్మలు చేసి అభ్యున్నతిని పొందాలని కోరుకుంటున్నాడు అని గుర్తు. కాబట్టి పరదేవత పెద్ద కబరీబంధంతో ఉంటుంది. అది ఎలా ఉంటుందంటారు శంకరాచార్యుల వారు? ఘన స్నిగ్ధ. స్నిగ్ధ అంటే అంటుకుని ఉండడం, ఏదో జల్లుకుపోయి ఉండడం కాదు. జుత్తు చల్లుకుపోయిందనుకోండి, కింద ముడి లేకుండా. అందులో ప్రత్యేకించి కేశపాశం గురించి చెప్తే స్త్రీ గురించి, పురుషుడు గురించి అని కాదు అని గుర్తు. ఏదో తపస్సులో ఉంటేమో అప్పుడు కేశ సంస్కారం ఉండదు, ముడి పెడిపోతుంది. చల్లుకుపోయిందనుకోండి, ముడి లేదనుకోండి, కింద ఉగ్రభూతములు ఆవహిస్తాయని గుర్తు. తలస్నానం చేసినా కింద ముడేస్తారు. అందుకే కింద ముడి లేకుండా విచ్చుకుని ఉండకూడదు. విచ్చుకుని ఉంది అంటే పరమ అమంగళకరమైన దర్శనం అన్నమాట. నిజానికి ఏటికి వెళ్ళి స్నానం చేయాలి అలా చూస్తే. అది ఎందుకో తెలుసా అండి, నేను అంటున్నాను అలా చెప్పలేక బాధపడి నేను అంటున్నాను. పురుషుడు ఒక మాట అడుగుతాడు, తలంబ్రాలు పోసినప్పుడు, అగ్నిహోత్రం చేసినప్పుడు అడుగుతాడు, నువ్వు ఎప్పుడూ కూడా జుత్తు విరబోసుకుని నాకు కనపడకుందువుగాక అని అడుగుతాడు. జుత్తు విరబోసుకుని ఎప్పుడు కనపడుతుంది? ఆయన ఆవిడ కూడా గుండెలు బాదుకుని ఏడిచేప్పుడు. ఇద్దరూ గుండెలు బాదుకుని ఎప్పుడు ఏడుస్తారు జుత్తు విరబోసుకుని? నా నోటితో నేను అనను, మీరు అర్థం చేసుకోవచ్చు.
కడుపున పుట్టిన పిల్లలు 10 కాలాలకి చల్లగా ఉండాలి. దీని కేశపాశము చల్లుకుపోయి ఉండకూడదు. ఆ ప్రమాణం చేసి నువ్వు భార్యాస్థానంలోకి వెళ్ళావు. చిన్న విషయానికి ఎందుకంత తిరస్కారం చెయ్యాలి? కాబట్టి ఘన స్నిగ్ధ, దగ్గరగా దువ్వబడి కొప్పుగా వేయబడి ఉన్నది. శ్లక్షణం, శ్లక్షణం అంటే తిత్తులు అంటారు. జుట్టు తిత్తులుగా ఉండి ఇలా దువ్వెన పెట్టి ఇలా కింది వరకు దువ్వితే దువ్వెన పైనుంచి కిందకి కాకినాడ రాజమండ్రి నాన్ స్టాప్ బస్సు వెళ్ళి వెళ్ళిపోవాలి. తప్పించని మధ్యలో ఆగిపోయి ఆ జుత్తి ఇలా పట్టుకుని తల్లి 4 మాటలు గుంజుతూ ఉంటే ఇంతంత ముద్దలు వస్తుంటే అవి తీసి వేలుగు చుట్టుకుంటూ ఉంటే అవన్నీ ఆ వేలుగు చుట్టినవన్నీ తీసి అక్కడే బారేస్తే సంధ్యావందనం చేసుకునే యజమాని పళ్ళెల్లోకి వచ్చాయనుకోండి వాడి కర్మ. అంత గొప్ప భార్య, అంత గొప్ప కూతురు. కాబట్టి శిలక్షణం అంటే అటువంటి తిత్తులు లేవు. అంటే అది రోజు ఆ జుట్టు పరమశివుడికి మంగళప్రదం కాబట్టి ఆ తల్లి అంత జాగ్రత్తగా ఉంటుందని గుర్తు. ఘన స్నిగ్ధ శ్లక్షణం చికుర నికురంబం తవ శివే. చికురములంటే వెంట్రుక. అమ్మా నీ జుట్టు అంత బాగా ఉందమ్మా, అది ఎలా ఉంది అంటే ఆ జుట్టు వంక చూసినప్పుడు నల్ల కలువల తండాన్ని చూసినట్టుందన్నారు శంకరాచార్యులు. అందుకే ధునోతుధ్వంతం నస్తులిత దళితేందీవరవనం. నల్ల కలువల మీరు ఎప్పుడైనా నల్ల కలువని బాగా పరిశీలించారో లేదో నాకు తెలియదు. నల్ల కలువ యొక్క కింది భాగంలో, రేకుల యొక్క మొదటి భాగంలో నీటి బిందువులు ఉంటాయి. తెల్ల కలువకి ఎర్ర కలువకి మీరు ఇలా పెడితే అలా ఉండదు, కొంచెం వేడి వస్తుంది. నల్ల కలువలో మీరు ఇలా తల పెట్టారనుకోండి చల్లతనం వస్తుంది. చల్లతనం వచ్చి నీటి బిందువులుండి కళ్ళకి చాలా విశ్రాంతిగా ఉంటుంది. అందుకే కదా బెడ్రూమ్లో కూడా బ్లూ లైట్ వేసుకుంటూ ఉంటారు. ఆ నల్ల కలువకి ఉండేటటువంటి లక్షణం అది. ఆ నల్ల కలువల తండాన్ని చూశారనుకోండి ఎలా ఉంటుందో, ఎంత అందంగా ఉంటుందో అమ్మవారి జుత్తు అలా ఉంటుంది. దాని అర్థం ఏమిటో తెలుసా? అప్పయ్య దీక్షితుల వారని మహానుభావుడు శైవ సాంప్రదాయంలో, అప్పయ్య దీక్షితుల వారు కొన్ని వస్తువులు చెప్పారు. మీ ప్రయత్నం లేకుండా మీ మనసు లయం అయిపోవాలంటే వాటిని అనుభవించమని చెప్పారు. అవి బాగా వినడం నేర్చుకుంటే మీ మనసు మీ మాటకి లొంగి ధ్యానంలోకి వెళ్ళడం అలవాటు అవుతుంది. దానికి అది అలవాటు. ఏనుగు అంకుశానికి ఎలా లొంగిపోతుందో, జింక పాటకి ఎలా లొంగుతుందో, అలా ఒక 3 మనసు లొంగుతుంది. లొంగి పరబ్రహ్మం వైపుకు ఒరిగిపోతుంది ధ్యానంలోకి. అవి ఏవి అంటే, ఒకటి అరవిరిసినటువంటి తామర పూలున్న కొలను, బోలెడన్ని తామర పూలు విరిసి ఉన్న కొలను దగ్గర కూర్చుని ధ్యానం చేస్తే అంటే కళ్ళు కూడా ముయ్యక్కర్లేదు, తొందరగా మనోలయం అయిపోతుంది. రెండవది వీణానాదం. వీణ వాయిస్తున్నప్పుడు వినడం అలవాటైతే వీణ తంత్రులు మీటెడుతున్నప్పుడు వింటూ ఉంటే, లేదా వీణ వాయించడం వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు. అసలు అమ్మవారు పరమ ప్రీతి దేనికి చెందుతుందో తెలుసా అండి? 2టికే. ఒకటి వేణువు, 2 వీణ. అల్లమురళీరవ వాజిత కూజిత కోకిల మంజుల మంజురతే అని కదా స్తోత్రం. వేణువు వాయించిన, వీణ పలికిన పరదేవత మహాప్రసన్నురాలవుతుంది. అందుకే మేము శారదా నవరాత్రులు చేస్తే తప్పకుండా సాయంకాలం దర్బార్లో వీణా వేణువు కచేరీ జరుగుతుంది. అమ్మవారు మహాసంతోషాన్ని పొందుతుంది అది విని. కనుక ఈ 3 మీద దృష్టి పెట్టగలిగితే మనోలయం అలవాటు అవుతుంది. అలవాటు అవ్వడం ఏమిటి, మనోలయం అవుతుందని చెప్పారు అప్పయ్య దీక్షితుల వారు. అంత గొప్పది. పూర్ణచంద్రబింబం కూడా అటువంటిదే. కాబట్టి అమ్మవారి యొక్క జుత్తు నల్ల కలువల తండంలా ఉంటుంది అని శంకరులు చెప్పడంలో రహస్యం ఏంటి? మీరు ధ్యానం చెయ్యడం నేర్చుకుంటే మీ మనసు లయం అయిపోతుంది అని. కాబట్టి ధునోతుధ్వంతం నస్తులిత దళిత ఇందీవరవనం ఘనస్నిగ్ధ శ్లక్షణం చికుర నికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వలమధన వాటీ విటపినాం. అమ్మ, లోకంలో స్త్రీలకి జుట్టు సువాసన ఉండదు. ఎందుకంటే సహజంగా దుర్గంధ భూయిష్టం జుట్టు. కారణం ఒక్కటే, జరాయుజములు, స్వేదజములు, ఉద్భుజములు, ఆ తర్వాత భూమిలోంచి వచ్చేటటువంటి ఉద్భుజములు, జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భుజములు అని 84 లక్షల జీవరాశులు 4గానే పుడతాయి. జరాయుజములు అంటే మావి చేత పుడతాయి,
అండజములంటే గుడ్డులోంచి పుడతాయి, ఉద్భుజములంటే భూమిని చీల్చుకుని పైకొస్తాయి చెట్లు, స్వేదజములు అని చెమటలో పుడతాయి ప్రాణులు, పేలు. అవి జుత్తులోనే పుడతాయి. ఎందుకంటే మిగిలిన చోట చెమట పట్టినా పేలు పుట్టవు. జుత్తు బాగా ఉన్న చోట చెమట పడితే పేను పుడుతుంది. పేను పుట్టడానికి తల్లి పేను తండ్రి పేను అక్కర్లేదు, చెమట చాలు. అందుకే అది స్వేదజము. తల్లి తిడుతూ ఉంటుంది పిల్లని, తలంటి పోసుకోవు తల్లిండా పేలే అని. ఓ 3 రోజులు చేయిస్తారు ఆ తలస్నానం, శ్రద్ధ ఉంటే కదా మళ్ళీ వచ్చేస్తుంది. సరే అదేదో చిన్నతనం అనుకోండి, పాపం చాపల్యం, దాన్ని తప్పు పట్టకూడదు. కాబట్టి స్వేదజము, అందుకని కంపు జుత్తు. దానికి ఏదో మంచి సువాసన కలిగినటువంటి నూనె రాశారనుకోండి, కొంతసేపు మంచి వాసన వస్తుంది. అందులో ఏదో సుగంధభరితములైనటువంటి పుష్పములు అలంకారము చేయబడ్డాయనుకోండి, ఏదో కొంతసేపు సువాసన రావచ్చు. పరదేవత యొక్క జుత్తు, ఆవిడ జుత్తుకి సువాసన ఏదో సుగంధభరితమైన తైలమును ఆ జుత్తు మీద రాయడం వల్ల, లేకపోతే సుగంధభరితమైన పుష్పములను అలంకారం చేయడం వల్ల రాలేదు. శంకరులు అంటున్నారు సహజముపలబ్ధం. ఆ జుత్తుకి సహజంగా సువాసన ఉంది. ఎంత గొప్ప సువాసనో తెలుసా అది. మందారము, నవమల్లికము, నీలోత్పలము ఇటువంటివి ఆ దేవతా వృక్షాలకు పూసేటటువంటి పూలు. ఆ పూలు మనుష్యలోకంలో ఉన్న వాళ్ళు ఎవరు పెట్టుకోలేరు. అది ఒక్క దేవతా స్త్రీలు పెట్టుకుంటారు ఆ పుష్పాలు. అవి వాడిపోవు, అంత సుగంధభరితములై ఉంటాయి. ఆ పువ్వులు పెట్టుకోవాలని దేవతా స్త్రీలు ఎదురు చూస్తుంటారు, ఎప్పుడైనా పువ్వు దొరుకుతుందా అని. అందుకే మీకు నేను ఒక ఉపాసన రహస్యం చెప్తాను. అమ్మవారిని శ్రద్ధగా ఉపాసన చెయ్యడం అలవాటైన వ్యక్తి పూజ చేసే మందిరంలో మీకు చిత్రం కనబడుతుంది. తలుపు తీస్తే సువాసన వస్తుంది. అది కూడా సౌగంధికా పుష్పములు కానీ సంపంగి పూల వాసనలు కానీ వస్తాయి. కారణం ఏమిటో తెలుసా? అమ్మవారు అక్కడ కూర్చుని ఉంటుంది. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి ఇంట్లో ఎప్పుడూ గజ్జెల చప్పుడు వినపడుతూ ఉండేది. పరదేవత అలా తిరుగుతూనే ఉండేది బాలాస్వరూపంతో. ఆయన పడుకుంటే మెట్టు మీద కూర్చుని, ఆయన నిద్రపోతే తట్టి లేపేది. 3 అయింది శాస్త్రి, లే, సంధ్యావందనం చేసుకో అని లేపేది. ఆయన పడక కుర్చీలో కూర్చుంటే ఎవరైనా వచ్చి అమ్మ శాస్త్రి గారు ఉన్నారా అని అడిగారు. శాస్త్రి గారు నేనే కదే అనేవారైనా. ఏమిటమ్మా పరాచకం ఆడతారు, మీరు శాస్త్రి ఏంటమ్మా, శాస్త్రి గారు ఎక్కడున్నారో ఒక్కసారి దండం పెట్టుకుంటామమ్మా అని. నేను శాస్త్రినే లేచి నిలబడేవారు. ఆయన అన్న తర్వాత వాళ్ళకు ఒక 5 నిమిషాలకు ఆయన మామూలుగా మగవాళ్ళ కనపడేవారు. లేకపోతే ఆయన పట్టు చీర కట్టుకుని పరదేవతగా కనపడేవారు. ఆయన ఉపాసన బలానికి ఎప్పటివారో అనుకునేరు. మొన్నటి వారు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు. ఆయన పొద్దున్న 4 మానిల గిన్నెమని ఉండేది, అందులో పరమన్నం ఉండి పరదేవత ముందు పెట్టి నైవేద్యం పెట్టేవారు. నైవేద్యం పెట్టి లోపల గదిలో మధ్యలో పీట వేసి పాయస పాత్ర పెట్టేవారు. పాయస పాత్ర పెడితే ఎంతమంది రానివ్వండి, 400 మంది రానివ్వండి, 500 మంది రానివ్వండి, భార్య గారు వెళ్ళి పాయస పాత్రలో అది తీసి ఓ గిన్నెలో వేసి తెచ్చి వడ్డించేవారు. పాయస పాత్రలో పాయసం అయిపోయిందంటే ఇంకా అతిథులు రారు ఆ రోజునని గుర్తు. అంతమందికి వచ్చేది. మహానుభావుడు పరదేవత ఆయనకి పలికింది. ఆయన ఇంట్లో ఎప్పుడూ తిరుగుతూ ఉండేది అలాగా. ఆయన ధ్యానం చేసుకుంటూ ఉండగా ఎవరైనా వస్తే చిన్న పిల్ల రూపంలో వచ్చి, నాన్నగారు ధ్యానం చేసుకుంటున్నారు ఇప్పుడు మాట్లాడడం కుదరదని చెప్పేది. మీ ఇంట్లో పిల్లకి చెప్పామండి, పిల్ల మాట్లాడిందండి అనేవారు. బాలాస్వరూపం అయి తిరుగుతూ ఉండేది. మహాపురుషులు పరదేవతని ఉపాసన చేసిన వాళ్ళకి పలికింది అమ్మ. కాబట్టి ఆ సువాసన ఆమె జుత్తుకి సహజముపలబ్ధం, సహజంగా ఉంది. అది పువ్వులు పెట్టుకుంటే వచ్చేది కాదు. దేవతా స్త్రీలందరూ దేవలోకంలో ఉన్న పువ్వులు తమ కబరీబంధంలో పెట్టుకోవాలనుకుంటారు. దేవవృక్షములకు ఉన్న పువ్వులు అనుకుంటాయిట, ఎప్పుడైనా మమ్మల్ని తీసుకెళ్లి పరదేవత పెట్టుకుంటే బాగుండి అమ్మ కొప్పు వాసన చూస్తామని అవి అనుకుంటాయిట. అందుకని వసంతస్మిన్మన్యే వల్లమధన వాటీవిట పినాం. వల్లమధన అంటే వాళ్ళు, ఆయన ఒక రాక్షసుడు వలలుడు. ఆ రాక్షసుడిని చంపినవాడు ఇంద్రుడు. ఇంద్రుడి యొక్క వాటీవిట పినాం, ఆ తోటలో ఉండేటటువంటి దేవతా వృక్షములకు పూసిన పువ్వులు సహజ సుగంధ, అవి గొప్ప సుగంధభరితములు. అవి కోరుకుంటాయిట అమ్మవారు మా కొప్పులో పెట్టుకుంటే బాగుండు మమ్మల్ని, ఆ జుత్తు వాసన చూస్తామని. అమ్మా నీ జుత్తంత గొప్ప వాసన కలిగినది. అమ్మవారి కబరీబంధ ధ్యానం చేసిన వాడు తరించిపోయాడని గుర్తేమిటో తెలుసా? ధ్యానం చేస్తుండగా గొప్ప సువాసనలు వచ్చేస్తాయి, మత్తెక్కిపోతాడు ఆ సువాసనతో. అంటే అమ్మవారి కబరీబంధ దర్శనమైంది ఆయనకని గుర్తు. ఇక ఆయన పుట్టడం, ఇక అదే ఆఖరిసారి శరీరం విడిచిపెట్టడం.
ఆమె కబరీబంధం అంత గొప్పది. దీని మీద పెద్ద ఆఖ్యానం జరిగింది దక్షిణ భారతదేశంలో. ఒకానొకప్పుడు శ్రీకాళహస్తి దగ్గర ఉండేటటువంటి రాజ్యం అంతా క్షామం వచ్చింది. నత్కీరుడు అని ఒక కవి ఉండేవాడు అక్కడ శ్రీకాళహస్తిలో సామ్రాజ్యంలో. ఎక్కడో పల్లెటూళ్ళలో ఒక శివాలయం ఉండేది. ఆ శివాలయంలో అర్చకుడు పాపం శివుణ్ణి ఆరాధన చేసి కరువు వచ్చేసిందయా, ఊరంతా వెళ్ళిపోయారు, నేను మాత్రం శివ ఏం చేస్తాను, నాకే లేదు పెట్టడానికి, నీకేం పెట్టను, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఓ రోజు వచ్చి శివుడు లేచి శివలింగంలోంచి అన్నాడు, అయ్యో నువ్వు వెళ్ళిపోవడం ఎందుకురా, అక్కర్లేదు, రాజుకి కవిత్వం అంటే ప్రీతి, నేను పద్యం రాసిస్తాను, పట్టుకెళ్ళి చదువు, రాజు నీకు బహుమానం ఇస్తాడు, అది తెచ్చుకు బతుకన్నాడు, మళ్ళీ వానలు పడే వరకు ఉండన్నాడు, అప్పుడు నీకు మళ్ళీ అలాగో మంచి రోజులు వస్తాయి. నాకేం రాదు కవిత్వం, ఆ పద్యానికి అర్థం ఏమిటంటే ఏం చెప్పనన్నాడు. నువ్వు చెప్పడం ఎందుకు, ఆ పద్యం చదువు చాలు అన్నాడు. అంతేనా అన్నాడు. అంతే అన్నాడు. రాసిచ్చాడు. అది పట్టుకుని వెళ్ళాడు. కవిత్వం పట్టుకొచ్చాను, పద్యం చదువుతానన్నాడు. రాజుగారి పిలిచి చదవమన్న నత్కీరుడు కూర్చున్నాడు అక్కడ. నత్కీరుడు మహాకవి, కానీ అహంకారం. కూర్చున్నాడు. వెళ్ళాడు. పాపం ఈ బ్రాహ్మణుడికి ఏం తెలుసు, పరమశివుడు రాసిచ్చిన కాగితం తీశాడు. తీసి సింధుర రాజగమన ధమ్మిల్ల బంధంబు సహజ సుగంధంబు అని చదివాడు. సింధుర రాజగమన అంటే పెద్ద మదపుటేను ఎలా నడుస్తుందో అంత అందమైన నడక కలిగిన తల్లి. హైదరాబాద్లో వీణ అని ఒక పిల్ల అమ్మాయి నాట్యం చేస్తుంది. అమ్మాయికి పుట్టుకతో వచ్చింది. అమ్మాయి కామాక్షి మీద నిజంగా అమ్మాయి నాట్యం చేస్తుంటే కామాక్షి ఎలా నడుస్తుందో అలా నడుస్తుంది. పరదేవత నడుస్తున్నట్లు కనపడుతుంది. అంత గొప్ప నాట్యం. అలా కుంజర గమనే అన్నప్పుడు అచ్చు ఏనుగు ఎలా నడుస్తుందో అలా నడుస్తుంది కామాక్షి రూపంలో. అమ్మవారు ఒక ఏనుగు నడక అంత అందంగా ఉంటుంది, హంస నడక అంత అందంగా ఉంటుంది. అది ధ్యానమునందు అందుతుంది. మరాళి మందగమన, అది ఏనుగు నడక బాహ్యంలో తెలుస్తుంది మనకి. అందుకని సింధూర రాజగమన తమ్మిల్ల బంధంబు అంటే ఏనుగు నడిచినట్టు నడవగలిగిన అందమైన నడక కలిగినటువంటి మంచు పర్వతపు కూబార్త అయినటువంటి పార్వతీదేవి యొక్క కబరీ బంధమునందు వెంట్రుకలు సహజమైన సుగంధమును కలిగి ఉంటాయని రాసిచ్చాడు శివుడు. ఆయన చదివాడు పాపం ఆ బ్రాహ్మడు. వెంటనే నక్కీరుడు లేచాడు. తప్పిది చెప్పరాదు కవితా సమయంబున నొప్పు కాదు, ఇప్పగిదిన్ రచయింపవచ్చునే అన విప్రుడు తెల్లబోయి, పరమేశ్వరుండు ఈ వసుధాదిపుపై వ్రచించి వీచే కాని ఏ ఒప్పును తప్పు నేనురుగా ఓ ఉత్తములారయటంచు క్రమర. ఎవడ్రా ఈ పద్యం రాసింది? పార్వతీదేవి వెంట్రుకలకి సహజ సువాసన ఉందా? నువ్వు చూసావా వాసన? ఎక్కడైనా వెంట్రుకలకి సువాసన ఉంటుందిరా? కవితా సమయంబున నొప్పు కాదు. కవితా సమయంలో ఇలాంటివి రాయకూడదు, అహంకారం. పరదేవత జుత్తుకి సువాసన ఉంటుందంటే ఈయన చూస్తేనే కానీ నమ్మట. ఎవడ్రా ఈ పద్యం రాసింది అన్నాడు. పాపం హడిలిపోయా బ్రాహ్మణుడు అన్నాడు. నాకేం తెలియదు మహాప్రభు, శివుడు రాసిచ్చాడు, నేను చదివాను. ఏ ఒప్పును తప్పును నేను ఎరుగా, ఏ ఒప్పు తప్పు నాకు తెలియవు, ఓ వేళ తప్పు అయితే నన్ను వదిలేయండి అని వెళ్ళిపోయి శివుడు మళ్ళీ గుళ్ళోకి వెళ్ళాడు. ఎలా అలా ఉన్నామే అన్నాడు శివుడు. అలా ఉన్నామే ఏమిటి, పోతున్నవాడిని బొమ్మనచ్చగా, ఇన్నాళ్ళు నీ ఆరాధన చేసిన పద్యం ఒకటి రాశావు, అది పట్టుకెళ్ళి చదివాను. చదివితే పార్వతీదేవి వెంట్రుకలకు సువాసన అని అక్కడి నుంచి రెచ్చిపోయాడు ఆ నక్కీరుడు. హడిలిపోయి వెనక్కి వచ్చానన్నాడు. అలా అనడానికి ఎంత ధైర్యం రా, కాగితం ఇలా అయ్యని ఆయన బయలుదేరాడు. పరమశివుడిగా ఎలా పెడతాడు? బ్రాహ్మణ వేషం కట్టి వెళ్ళాడు. ఆయన వెళ్ళి పద్యం చదువుతా అన్నాడు. చదవమన్నారు. మళ్ళీ ఇదే చదివాడు. సింధుర రాజగమన థమ్మిల్ల బంధంబు సహజ సుగంధంబు అన్నాడు. అని అన్నాడు. ఎవడురా ఇది తప్పన్నట్ట? లక్షణమో కవిత్వమో పదబంధనమో ఎక్కడ తప్పు, ఏది చెప్పండి అన్నాడు. అంటే ఈయన లేచి అన్నాడు నక్కీరుడు, గగన ప్రసూదవాదము ఇలను చెల్లదు. ఆకాశంలో పువ్వు ఉందంటే ఎవరు నమ్ముతారు? మాకు అనుభవానికి రావాలి. ఆడవాళ్ళ జుత్తుకి సువాసన లేదు. పార్వతీదేవికి ఉంటుందో ఉండదో ఎవడో తెలుసు. నువ్వు చూసావా? నీ చూసామా అన్నాడు. నీ చూశాను రా పరమశివుణ్ణి అని చెప్పడానికి నీలగ్రీవుండు నిటల నేత్రము చూపాను. పరమశివుడు మూడో కన్ను చూపించాడు. అప్పుడైనా బుద్ధుండి వినాలిగా నక్కీరుడు. ఆయన అన్నాడు, తల చుట్టువార కన్నులు కలిగిన తప్పగు పద్యంబు ఒప్పనగలిగే, నీ ఒళ్ళంతా తల చుట్టూ చూపించు కళ్ళు, నేను మాత్రం ఒప్పుకోని ఈ పద్యం అన్నాడు. ఇంత అహంకారంతో మాట్లాడుతున్నాడని పరమశివుడు అన్నాడు, నీవు కుష్ఠవ్యాధిగ్రస్తుడు వగుదువుగాక. వెంటనే ఒళ్ళంతా తెల్లబడిపోయి కుష్ఠవ్యాధి వచ్చింది. వస్తే అప్పుడు పరమేశ్వరుడి కాళ్ళ మీద పడి ఏడిచాడు. అక్కర్లేని అహంకారాలు ఏదో చిన్నది పట్టు, అక్కడి నుంచి నా అంత వాళ్ళు లేడంటూ ఉండడం. అప్పుడు ఏడిచాడు. ఆయన అన్నాడు, కైలాస ద్వార దర్శనం చేసినప్పుడు నీ కుష్ఠవ్యాధి పోతుందని ఆయన అంతర్ధానం అయిపోయాడు. ఇంకా ఈయనకి వేళ్ళు ఊడిపోతున్నాయి, కాళ్ళు ఊడిపోతున్నాయి, చీము నెత్తురు ఈగలు దోమలు పురుగులు ఈడ్చుకుంటూ పాపం బయలుదేరాడు కైలాస
దర్శనం చేస్తానని చెప్పి ఉత్తర భారతం వైపు ఏదో చెట్టు కింద కూర్చున్నాడు, బ్రహ్మరాక్షసుడు వచ్చాడు, అదో పెద్ద కథ. మళ్ళీ కాళహస్తీశ్వర మహాత్యంలోనూ అక్కడ వస్తుంది నక్కీరూపాఖ్యానం. అప్పుడు సుబ్రహ్మణ్యుడు కనబడ్డాడు. కనబడితే ఎక్కడికి పోతున్నావా ఇలా నువ్వు అన్నాడు. అంటే మహాప్రభో మీ నాన్నగారు శపించారు, కైలాస ద్వార దర్శనం కోసం పోతున్నానన్నాడు. కైలాస శిఖర దర్శనానికి వెళ్తున్నావా? మా నాన్నగారు అమృత హృదయుడయ్యా, నీకు అర్థం కాలేదా? మా నాన్నగారు కైలాస శిఖర దర్శనం కదు చేయమన్నారు. కైలాస శిఖర దర్శనం కుష్ఠవ్యాధి ఉన్నవాడు నడిచి ఎలా పెడతాడయా? మా నాన్నగారు అంత కఠినంగా మాట్లాడరు. నువ్వంటే పనికి మాలిన మాటలు మాట్లాడావు కానీ మా నాన్నగారి దగ్గర. మా నాన్నగారి ఉద్దేశ్యం ఏమిటంటే దక్షిణ కైలాసం శ్రీకాళహస్తి, శ్రీకాళహస్తి గుడి బయటికి వచ్చి శిఖరం వంక చూడమన్నారు ఒకసారి. నువ్వేమో ఇటు పరిగెత్తుకొచ్చావు, వెనక్కి వెళ్ళన్నాడు. ఏం వెళ్ళను, ఏవి కాళ్ళేవి వేళ్ళేవన్నాడు. నే తీసుకెడతాను లేని యోగశక్తితో తీసుకెళ్లి శ్రీకాళహస్తి దగ్గర దింపేశారు. ఒక్కసారి ఆలయ శిఖరం వంక చూశాడు, పోయింది కుష్ఠవ్యాధి. అప్పుడు నక్కీరోపాఖ్యానము అంటారు. అంటే నేను సంగ్రహంగా చెప్పాను అనుకోండి మీతోటి. ఆయన అద్భుతమైనటువంటి కవిత్వం చేశాడు పరమేశ్వరుడి మీద భక్తితో, సుబ్రహ్మణ్యుడి మీద. కాబట్టి అమ్మవారి కొప్పుకి ఉండేటటువంటి సుగంధము సహజము. అంత గొప్ప కొప్పు నా తల్లిది. కంచి కామకోటికి పీఠాధిపత్యం వహించారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి అన్న పేరు 8వ పేరు. 68వ పీఠాధిపతులు, నడిచే దేవుడైన కామకోటి పీఠాధిపతులు పరమాచార్య స్వామి వారి వరకు ఆ పేరు 8 మందికి వచ్చింది. అందులో ఒక పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి అని పేరున్నటువంటి వారు ఒకానొకప్పుడు కామాక్షి దేవాలయంలోకి వెళ్ళారు. వెళ్ళి అమ్మవారికి పాలతో అభిషేకం చేస్తూ ఇలా తలపైకెత్తి చూశారు. కొద్దిగా బీటలు అవి కనిపించాయి. అయ్యో అమ్మా, నీ దేవాలయం కొంచెం పాడవుతోందమ్మా, నేను మెద్రాస్ వెళ్ళి, ఇప్పుడు చెన్నై, అప్పుడు మెద్రాస్ దాని పేరు, అక్కడికి వెళ్ళి అమ్మా నేను నా శిష్యుల దగ్గర కొంత ద్రవ్యాన్ని సేకరించి వచ్చి ఆలయం అంతా పునర్నిర్మాణం చేసి కుంభాభిషేకం చేస్తానమ్మా అని ఆ పాలపాత్ర అక్కడ పెట్టి వెళ్ళిపోయారు. వెంటనే ఆందోళనతో వెళ్ళిపోయారు మెద్రాస్. అక్కడ ఉన్నారు. అప్పుడు ఆంగ్లేయుల పరిపాలన, చుట్టూ ద్వారాలు పెట్టి తాళం వేసేవారు. రాత్రి పడుకున్నారు. కొన్నాళ్ళు అయింది. అప్పటికి ఆయన నిద్రపోతుండగా కామాక్షి పరదేవత స్వప్నంలో కనపడి తన జుత్తు కొప్పు ముడి విప్పి చూపించింది. ఇలా జుత్తు చేతులతో పట్టుకుని, ఓయ్ చంద్రశేఖరేంద్ర, పాలు అభిషేకం చేశావు, వెళ్ళిపోయావు, నా జుత్తు చూడు ఎలా అట్టలు కట్టిందో, ఎప్పుడు వస్తావు, ఎప్పుడు చేస్తావు అభిషేకం? నా దేవాలయం బాగు చెయ్యాలనుకుంటే డబ్బు కోసం నువ్వు మెద్రాసు వెళ్ళాలా? నన్ను ప్రార్థన చేస్తే నేను ఇవ్వనాపిచ్చాడా? వెంటనే తిరిగిరా అంతే. ఆయన నిద్దట్లో ఉలిక్కిపడి లేచి బ్రిటిష్ ప్రభుత్వానికి కబురు చేశారు. ఎంత బ్రిటిష్ ప్రభుత్వం అయినా వాళ్ళకి నమ్మకం ఉండేది కాబట్టి వాళ్ళు వెంటనే తలుపులు తెరిచారు. తెరిస్తే ఆయన వెంటనే కాంచీ పట్టణానికి వచ్చి అమ్మవారికి అభిషేకం చేసి దేవాలయం అంతా పునర్నిర్మించి కుంభాభిషేకం చేశారు. పరదేవత కామాక్షి తన కొప్పు చూపించింది ఒకసారి పీఠాధిపతులకి. వేరొక పీఠాధిపతులైతే ఆయనతో వాదన చేయడానికి వచ్చారు. భోజనం చేయండి అన్నారు. ఆయన కాదు, వాదభిక్ష పెట్టండి అన్నారు. అలాగే పెడతాం, దానికే ఉంది, వాదన చేస్తాం, ముందు పీఠంలోకి వెళ్ళి భోజనం చేయండి అన్నారు. వాళ్ళు భోజనం చేసి వచ్చి ఆయనతో వాదించే వాళ్ళు ఎదురుగుండా కూర్చుంటే పీఠాధిపతులు కూర్చుని ప్రారంభం చేయండి అన్నారు. వాళ్ళు ఏదో చెప్పబోయి, మీరేమనుకోకండి, మీ ఒళ్ళో పిల్లని తీసి పక్కన పెట్టేయండి చెప్తా అన్నారు. నేను సన్యాసిని, పీఠాధిపతిని, నా ఒళ్ళో చంటిపిల్ల ఎందుకుంటుంది? నా ఒళ్ళో చంటిపిల్ల లేదన్నారు. కాదు, మీ ఒంట్లో చంటిపిల్ల ఉంది, ఆ పిల్ల ఆడుకుంటోంది, నవ్వుతోంది. ఆ పిల్ల జుత్తు వంక నవ్వు వంక చూస్తుంటే మాకేమి స్పృహ రావట్లేదు, మాకేం గుర్తు రావట్లేదు, వాగ్బంధనమైంది, నోరు రావట్లేదు, ఆ పిల్లని తీస్తే తప్ప మేము మాట్లాడలేమన్నారు. ఆయన అన్నారు, నేను తెల్లవారి లేస్తే కామాక్షిని ఉపాసిస్తాను, నన్ను ఆదుకోవడానికి నా తల్లి పడుకుంది పిల్ల రూపంలో, నేను ఎలా తీస్తానన్నారు. వెంటనే ఆయనతో వాదించడానికి వచ్చిన వాళ్ళు ఆయన ముందు ప్రణిపాతం చేసి నమస్కరించి వెళ్ళిపోయారు. కామాక్షి పరదేవత లలితా పరాభట్టారిక అంటే అటువంటి స్వరూపం. ఆమె కేశపాశం అంటే అటువంటి. కాబట్టి ఆ తల్లి కబరీబంధం గురించి శంకరులు అంటారు, ధునోతుధ్వాంతం నస్తులిత దళితేందీవరవనం ఘనస్నిగ్ధశ్లేక్షణం చికుర నికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసం తస్మిన్ మన్యే వలమధన వాటీ విటపినాం అంటారు. అంత పెద్ద కబరీబంధం ఉండడం, అది ముడివేసుకోవడం, అది పువ్వుల చేత అలంకరింపబడి ఉండడం పాతివ్రత్యమునకు గుర్తు. ఈ దేశంలో ఆడదానికి పూజ లేదు, వ్రతం ఉంది. వ్రతము వివాహపూర్వం చేసే వ్రతం
ఉత్తముడైన భర్త కొరకు. వివాహానంతరం చేసే వ్రతం భర్త, పుట్టింటివారు, బిడ్డలు సౌఖ్యంగా ఉండడానికి తప్ప నిత్య పూజ ఆడదానికి లేదు. అందుకే ధర్మపత్ని సమేతస్య అనుంది పూజ. ధర్మపతి సమేతస్య అనుందా? ఉండదు. నేను యథార్థం చెప్తాను. తప్పించి పంచె కట్టుకుని ఎవరో మెచ్చుకోవాలని పనికిమాలిన మాటలు చెప్పడం నా జన్మాంతరంలో లేదు. ప్రాణం పోయినా నేను అలా మాట్లాడలేను. వేదం ఏం చెప్పిందో అదే నేను చెప్పగలను అంతే. అంతకన్నా ఇంకోలా చెప్పడం నాకు చేత కాదు. ఆడదానికి పూజ లేదు. ఆడదాని పూజ ఏమి? భర్తను అనుగమించుట. ఆయన ఈశ్వరుడు కాబట్టి ఆయన పూజ చేసుకొస్తే ఆయనకి ఇడ్లీ పెట్టు. నువ్వు ఈశ్వరుడికి ఉదయ నైవేద్యం చేసేసావు. ఆయన పూజ చేసుకోవడానికి మడినీళ్లు పెట్టు. నువ్వు ఆయన పూజ చేసుకోవడానికి పూజ గది తుడిచిపెట్టావు. పూజా సంభారములను కడిగి సిద్ధం చేసి పెట్టు. ఆయనకి వంట చేసి పరమ మర్యాదగా ఆయనకి అన్నం పెట్టేందుకే చేతికి గాజులేస్తారు. పరమేశ్వరుడికి అన్నం పెట్టే చెయ్యి. యోమే భర్త సమే గురు, సీతమ్మ చెప్పింది. భర్తకి అన్నం పెట్టని చెయ్యి అంటే అది పాపభూయిష్టం. భర్తకి అన్నం పెడితే కదూ, గాజులు ఉంటే కదూ, సుమంగళి అయితే కదూ, సువాసిని అయితే కదూ ఆ చేతికో అర్థం. లేనినాడు ఆ చేతులతో ఏం చేసుకుంది? ఎవరికి పెట్టింది? అందుకే వివాహం కాకపోవడం పెద్ద దోషం, తల్లి కాకపోవడం అంతకన్నా దోషమై కూర్చుంది. కాబట్టి గాజుల చేతి అన్నం తిన్నాడండి ఆయన అంటారు. ఐశ్వర్యం అంటే తన ఇంటి లక్ష్మి, గృహలక్ష్మి, గృహే గృహే. లక్ష్మీదేవి ఇంద్రుడికి కనపడింది. ప్రతి ఇంటి లక్ష్మి ఇల్లాలే. లక్ష్మి చేతి వడ్డన. అందుకని గాజులు వేసుకుని వడ్డిస్తుంది మాధవుడు, ఆయన నారాయణుడు. కాబట్టి అప్పుడు ఆయన అన్నం తింటాడు. పరమేశ్వరుడికి నువ్వు మహానైవేద్యం చేయించావు. నేను మహానైవేద్యం పెడితే ఒళ్ళు దగ్గర పెట్టుకుని నా మనసు నిలబెట్టి పెడితే పరమేశ్వరుడు కన్ను విప్పి చూస్తాడు. నా భార్య ప్రీతితో నాకు అన్నం పెడితే దాని ఖాతాలో పరమేశ్వరుడికి ఇది మధ్యాహ్న కాలమునందు మహానైవేద్యం ప్రత్యక్షంగా చేసిందని దాని ఖాతాలో వేస్తాను. నేను పరమేశ్వరుడి కాళ్ళు పట్టాలంటే నాకెంతో ధ్యానం వచ్చి ఉండాలి. నా భార్య పరమేశ్వరుడి కాళ్ళు పట్టాలనుకుంటే నేను పడుకునున్నప్పుడు నా కాళ్ళు నిప్పెడుతున్నాయా, నిప్పెట్టట్లేదా, నాకు పట్టించుకునే అలవాటు ఉందా లేదా, అది భార్యకున్న గొప్పతనం. ఎందుకని? సాధారణంగా కాళ్ళు పట్టేది నిల్చున్నప్పుడు, కూర్చున్నప్పుడు అప్పుడు పట్టరు. పడుకున్నప్పుడు పడతారు. పడుకున్నప్పుడు తప్పకుండా పక్కన ఉండగలిగిన అదృష్టవంతురాలు ఎవరు? భార్యాస్థానమే. ఆమె పడుకుంటూ ఒక్కసారి రెండు కాళ్ళు ఒక్క రెండు మాటలు ఒత్తి నేను శ్రీమన్నారాయణుడి కాళ్ళు ఒత్తాననుకుని పడుకుందనుకోండి, ఆమె పరమేశ్వరుడి పాద సంవాహనం చేసింది అని వేస్తారు. వేసి ఈయన పూజ చేసుకున్నప్పుడు ఈయన పూజ చేసిన ఫలితంలో సగం ఆవిడికి వేస్తారు. ఆవిడ కాళ్ళు పట్టిన దానిలో ఫలితం ఈయనకి వెయ్యి. నేను ధర్మం చెప్తున్నాను. ఎందుకో తెలుసా? నీకు అన్నం వండి పెట్టింది, అందుకు పూజ చేసుకున్నావు. నీకు పూజ గది తుడిచిపెట్టింది, వేళపట్టు నర్ఘ్యం ఇచ్చావు. నీకు మధ్యాహ్నం భోజనం పెట్టింది, నువ్వు భాగవతం చదువుకున్నావు. నీ కాళ్ళు ఆవిడ పట్టి పడుకుంది కాబట్టి ఆమె భగవంతుడి కాళ్ళు పట్టిందని వేస్తాం. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని సాధన చేయి. మా ఆవిడ పూజ చేస్తుందండి, నేనేవన్నీ కుదరవంటే నీ కర్మ. అది చెప్పుకోవడం సిగ్గుచేటు. 6 నెలలు జైల్లో ఉండొచ్చానండి అని చెప్పుకుంటే ఎవరికన్నా అది చెప్పుకోవడం ఎంత సిగ్గుచేటో, నేను పూజ చేయనండి మా ఆవిడ చేస్తుందని చెప్పుకోవడానికి తల తీయించేసుకోవాలి. అది చెప్పుకోవడం కూడా నలుగురిలో. అంతకన్నా అసహ్యకరమైన విషయం లోకంలో ఇంకోటి లేదు. ఇంటి యజమానంటే పూజ చెయ్యాలి. వాడే చేయకపోతే ఇంట్లో వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది అభ్యున్నతి? ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సపుత్రకస్య సపరివారస్య క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం అని వీడు అడుగుతాడని కదూ కన్యాదాత పిల్లనిచ్చాడు. వీడు ఏమీ అడగల, దొన్నపోతులా ఇడ్లీ తిని పడకొచ్చిలో పడుకుని పేపర్ చదువుతాడు. నా పిల్లనిచ్చారు నీకు. ఇంకా పిల్లకి ఎక్కడి నుంచి వస్తుంది రక్షణ? ఎక్కడి నుంచి వస్తుంది ఇంటికి రక్షణ? ఎక్కడి నుంచి వస్తుంది పిల్లలకి రక్షణ? నువ్వు పూజ చేయకుండా మీ ఆవిడ చేయడం ఏంటి? ఆవిడకి వస్తుంది, నువ్వేమైపోతావు? నీ కర్తవ్యం నువ్వు చెయ్యొద్దు, నేను మన్నింపబడదు. నా ఆవేశం అలాగే. కాబట్టి అమ్మవారి కబరీబంధ దర్శనము అంటే ధ్యానం. ఆవిడ మహాపతివ్రత కాబట్టి ఆమె జుత్తు వేసుకోవడం అంటే ఆవిడ పాతివ్రత్యంలో ఉంటుంది. పాతివ్రత్యం అంటే పతిని అనుగమిస్తుంది. ఏం చేయనివ్వండి ఒకటే ప్రశ్న వేసుకుంటుంది, ఈ పని నేను చేస్తే నా భర్త కీర్తి ఏమిటి? అదొక్కటే ప్రశ్న. నా భర్త కీర్తికి కళంకం చేయదు, నా భర్త కీర్తి ఇనుమడిస్తుంది చేస్తుంది, అంతే.
అది మీరు ఏ రూపంతో చెప్పండి, సీతమ్మ వేరండి, లక్ష్మి వేరండి, లలిత వేరండి, పనికి మాలిన మాటలు. ఏ రూపంతో ఉన్నా అంతే అమ్మవారు. సీతమ్మగా ఉందనుకోండి, సుందరకాండలో హనుమ వచ్చారు. ఎంత కష్టం అండి! రాముడి కష్టం కన్నా సీతమ్మ కష్టం ఎక్కువ. రాముడికి కష్టం చెప్పుకోవడానికి మనిషి ఉన్నాడు, సీతమ్మకి మనిషి లేడు. ఆడది. అంత కష్టంలో ఉన్న నా తల్లి 10 నెలలు ఏకధారగా ఏడ్చింది. బాష్ప గద్గదయా వాచ అన్నారు మహర్షి. అటువంటి తల్లి దగ్గరికి హనుమ వెళ్ళి, నిన్ను అమ్మా తీసుకెళ్లి రామచంద్రమూర్తి దగ్గర అర్పణ చేసేస్తానమ్మా, వచ్చి నా భుజం మీద కూర్చో అన్నారు. ఆవిడంది, భర్తుభక్తిం పురస్కృత్య రామదన్యస్య వానరా నస్పృశామి శరీరంతో పుంసో వానర పుంగవ. తెలివి లేనప్పుడు, స్పృహ లేనప్పుడు రావణుడు నన్ను అపహరించాడు. తెలివిలో ఉండి నేను పరపురుషుణ్ణి, ఎంత కొడుకులాంటి వాడివైనా ముట్టుకుని నేను రాను. నా భర్త లేనప్పుడు రావణుడు ఎత్తుకొచ్చాడు, రావణుడు లేనప్పుడు నా భర్త కూడా నన్ను ఎత్తుకుపోయేటట్టు చేస్తే ఆయన కీర్తి. రాముడు రావాలి, రావణుణ్ణి చంపాలి, నన్ను తీసుకెళ్లాలి, అప్పుడు రాముడికి కీర్తి. అందుకు రానందావిడ. అది పాతివ్రత్యం. భర్త కీర్తిని ప్రశ్న వేసుకుంటుంది. కాబట్టి నా తల్లి ఎప్పుడు ఏ పని చేసినా ఆమె అంతటి మహాశక్తి స్వరూపిణి, ఆదిశక్తి. శివుని కదలిక కూడా ఆమె వలనని. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవో నకలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి అంటారు శంకర్లు. ఆమె శక్తిగా లేకపోతే కదలగలిగిన వాడెవరు? అటువంటి తల్లి, అటువంటి జగన్మాత నేను గొప్ప అనదు. ఆమె గృహిణీ స్వరూపంలో ఉంటుంది, నేను ఇల్లాలంటుంది. అందుకే లలితగా ఆవిడ ఆవిర్భవించగానే మహాకామేశ్వరుడి చేత మంగళసూత్రధారణ చేయించుకుని ఆయనకి ఇల్లాలని అని కూర్చుంది. ఆమె శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి అయినా పరబ్రహ్మ మహిషి. ఆయన ఇల్లాలు. పక్కన భర్త పక్కన ఇల్లాలంటుంది తప్ప నా అంత నేను ఆయనదే ఉంది అందెప్పుడు. అది ఆమె పాతివ్రత్యం. అందుకే శంకరులు అమ్మవారి గొప్పతనం ఏమిటో, ఆవిడ పాతివ్రత్యం ఏమిటో, ఆ తల్లి వైభవం ఏమిటో ఒక శ్లోకంలో చెప్పారు. అసలు అటువంటి శ్లోకం శంకరులు తప్ప అన్యులు చెయ్యగలరు ఆంగ్మయంలో అని నేను అనుకోను. అదొక్క శంకరులకే సాధ్యం. అందులో ఆయన అంటారు, శివే శృంగారార్ధ్రా తదితర జనే కుత్సనపరా సరోషా గంగాయాం గిరిచరితే విస్మయవతి హరాహిభ్యో భీత సరసిరుహ సౌభాగ్యజననీ సఖీషు స్మేరాతే మయి జనని దృష్టి సకరుణా అన్నారు. శివే శృంగారార్ధ్ర, శివే అని పిలుస్తారు. సౌందర్యలహరిలో అమ్మవారికి ఎన్ని పేర్లున్నా శంకరాచార్యుల వారు మాత్రం ఒక 5-6 పేర్లే వాడారు. ఎక్కువ నామాలతో పిలవలేదు. శివే మంగళప్రదురాల, పవిత్రురాల, శోభనస్వరూపమున్నదానా, ఓ అమ్మ శివే శృంగారార్ధ్ర. ఆర్ధ్ర అంటే తడి, కంటి తడి అంటే తప్పు. ఆమె కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటుందండి అంటారు. ఆవిడండి భర్తని కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటుందంటారు. కళ్ళల్లో పెట్టుకు చూసుకుంది అంటే ఏదో ఇంగ్లీష్లో ఇన్ బిట్వీన్ ది లెటర్స్ అంటారు. అంటే ఏమండి ఇలా ఏదో కన్ను విప్పి అందులో పెట్టుకుంటుందా అని అడగకూడదు. ఆమె కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటుంది అంటే అహర్నిశలో ఆయన మనసు ఆమెకి తెలుసని. ఆయన పావు తక్కువ 6 అయ్యేటప్పటికి 6 అయ్యేటప్పటికో ఏమోయ్ అన్నాడు అనుకోండి, ఉత్తరీయం తలుపు మీద వేశారు అంటే ఆయనకి అలవాటు ఉంది. ఆయన పంచా ఉత్తరీయం తీసి ఉత్తరీయం ఎక్కడో వేసి పంచ కట్టేసుకుని ఉత్తరీయం వెతుక్కునే అలవాటు ఉంది. ఉత్తరీయం ఎక్కడో పెట్టేసి వెతుక్కుంటూ ఉంటాడు. ఖచ్చితంగా ఉపన్యాసానికి బయలుదేరే ముందు ఉత్తరీయం వేసుకోబోయి ఎక్కడుందో గుర్తురాదు, ఏమోయ్ అంటాడు. తలుపు మీద వేశారు అంటే అడిగాడా ఉత్తరీయం ఎక్కడుందని? అడగడు. 10ంటికి ఏమోయ్ అన్నాడు. పెన్ను నిన్నను ఎవరిదో టెలిఫోన్ నెంబర్ రాసి ఫోన్ పక్కన ఇట్టారు అంటే ఇప్పుడు ఏమైంది? ఆమె మనస్సు ఆయన మనస్సు ఒకటైపోయి పిలుపు చేత చెప్తుంది. అంటే ఇది దాంపత్యం అంటే. సుందరకాండలో హనుమ అంటారు, అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్యాస్యాం ప్రతిష్ఠితం తేనేయం చ ధర్మాత్మ ముహూర్తమపి జీవతి అంటారు. ఆమె మనసు రాముడి దగ్గర ఉంది, రాముడి మనసు సీతమ్మ దగ్గర ఉంది, లేకపోతే వీళ్ళిద్దరూ బతకరు ఒక్క క్షణం కూడా అంటారు. దాంపత్యంలో ఎవరి మనసులు వాళ్ళవి, ఎవరిష్టాలు వాళ్ళవైతే అది దంపతులు కాదు, అదో నటన. దంపతులుగా నటిస్తుంటారు చూడండి, అలా వాళ్ళు నటిస్తున్నారు నిజ జీవితం అన్న పేరుతో తప్ప అసలు దంపతులుగా నటించకూడదు. శాస్త్ర విరుద్ధం. దంపతులుగా నటించాలంటే దంపతులే నటించాలి.
దంపతులే నటించిన శృంగార రసం గురించి మాట్లాడకూడదు. శృంగార రసాన్ని వేదిక మీద ఎక్కడా కూడా అభినయం చేయకూడదు. తప్పక చెప్పవలసి వస్తే చెలికెత్తికి చెప్తుంది. నిన్న రాత్రి కృష్ణ భగవానుడు వచ్చాడే, ఏదో నా బుగ్గలు గిల్లాడు, నాతో ప్రేమగా మాట్లాడాడు అని చెలికెత్తెతో చెప్పినట్టుగా చూపించాలి తప్ప కృష్ణుడు రావడం బుగ్గలు గిల్లడం చూపించారనుకోండి, పిల్లలు ఏమైపోతారు? భార్యాభర్తలే అభినయించిన కొన్ని సన్నివేశములను చూపించరు సనాతన ధర్మంలో. మన దరిద్రం ఎక్కడొచ్చిందంటే పశ్చిమ దేశాల సంస్కృతి ఈ జాతి సంస్కృతిని కబళించి ఏది చూపించకూడదో ఏది చూపించక్కర్లేదో తెలియదు, అన్నీ చూపిస్తారు. పిల్లలు చాలా రామచంద్రమూర్తిలా ఉండాలి. ఎలా ఉంటారు? నెయ్యిని తీసుకెళ్లి అగ్నిహోత్రం పక్కన పెట్టి గడ్డగా ఉండవే అంటే ఉంటుందా? సమాజంలో పెద్దరికం వహించామని చెప్పుకునే పెద్దలు సిగ్గుతో తలలు వంచుకోవాలి. కట్టుకున్న సతిని నట్టేటిలో ముంచి కన్నవారి నోట గడ్డ కొట్టి సభలకెక్కువాడు చచ్చు పెద్దమ్మరా లలిత చుగుణదాల తెనుగుబాల అన్నాడు. అసలు నవభారత నిర్మాతలు పిల్లల్ని ఎలా తయారు చెయ్యాలో ఆలోచించడం చేత కాని పెద్దరికం ఓ పెద్దరికమా? వాళ్ళు పాడైపోవడానికి కావలసినవన్నీ ఇచ్చేస్తాం, పిల్లలు బాగుంటారు. ఎలా బాగుంటారు? ఎందుకు బాగుంటారు? అగ్నిహోత్రం పక్కనున్నాక నెయ్యి కరగకుండా ఉంటుందా? అది కరిగిపోదు. గడ్డి పరకకు అగ్నిహోత్రం తగిలితే కాలిపోదు. బట్ట మీద నీళ్లు పడితే తడిసిపోదు. మనసుకు అందకూడదు అందితే మనసు వైక్లభ్యాన్ని పొందదు, చిత్తశాంతి పోయి అక్కర్లేని విషయాల వైపుకు పడిపోయి రజోగుణ తమోగుణాన్ని పొందదు. అది మనం నియంత్రించాలి. అది చేత కాకపోతే మన తప్పు. సమాజంలో అలా అందకుండా చేయగలిగిన అధికారం ఉన్న వాళ్ళు చేయకపోతే వాళ్ళ తప్పు, అంతే. అలా చెప్పడానికి నేనేం భయపడను, నాకేం మొహమాటం లేదు. కాబట్టి తల్లి మహాపతివ్రత అయినటువంటి కారణం చేత ఆర్ద్ర అంటే ఆమె ఎప్పుడూ కళ్ళల్లో శివుడు ఉంటాడు. కళ్ళల్లో శివుడు ఉంటాడంటే ఆమె ఎప్పుడూ భర్త గురించి ఆలోచన చేస్తూ ఉంటుంది తప్ప ఆమె శృంగార రసము ఎవరి కోసం? ఒక్క భర్త కోసమే. ఆవిడ అలంకారం చేసుకున్నా, ఆవిడ మంచి బా ఎంత బాగుందో అమ్మ, ఎంత బాగున్నావోయ్ అని అనాలంటే అది ఆమె శివుడు ఒక్కడే అనాలని కోరుకుంటాడు తప్ప ఇంకెవడూ అలా అనాలని ఆవిడ కోరదు. అలా అంటే ఆవిడ అంగీకరించదు. అది అనవసరం విషయం నీకు. అలా అనాలని నేను కోరుకునేది ఆయన ఒక్కడే అనాలని కోరుకుంటాను. అది పాతివ్రత్యం. అందుకే మీరు చూడండి, ఎంతమందికైనా కూతురుగా వస్తుంది ఆవిడ. కానీ భర్తగా మాత్రం శంకరుడొక్కడే. అసలు అక్కడ ఇంకొక ఆలోచన రానేకూడదు. తప్పు. భర్త పరమేశ్వరుడు ఒక్కడే. అదే ఆవిడ పాతివ్రత్యం. ఆవిడ అవతారం వదిలేస్తుంటుంది ఒక్కొక్కసారి. ఎందుకు వదిలేస్తుందంటే భర్తకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వదిలేస్తుంది. ఒకప్పుడు దక్షుడు అమ్మవారిని ప్రార్థన చేశాడు, నా కూతురుగా రా అన్నాడు. దక్షుడికి కూతురుగా వచ్చి దక్షుడికి కీర్తినిచ్చి దాక్షాయణి అయింది. అదే దక్షుడు శివనింద చేశాడు. చేస్తే ఆవిడంది, నరుడ జ్ఞానమునం భుజించిన జుగుప్సంబైన ఎన్నంబు సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి దుష్టాత్ముండవై ఈశ్వరున్ అఘను నిందించిన నీ తనూభవ యనంగా నోర్వ హేయభాజనమైన ఈ శరీరమున్ విడిచి భాస్వచ్యుద్ధి ప్రాపించదన్నది. నువ్వు దురాత్ముడివి, పరమేశ్వరుణ్ణి తిట్టావు. ఈ చెవులతో విన్నాను. ఈ అవతారంలో నీ కూతురుగా ఉన్నాను. నేను ఎక్కడైనా కనపడితే దాక్షాయణి వచ్చిందంటారు. దాక్షాయణి అని ఇక నేను పిలిపించుకోను. ఎందుకో తెలుసా? ఈ శరీరంతో ఉంటే పిలుస్తారు. ఇక ఈ అవతారంలో ఈశ్వరుణ్ణి నిందించిన నీ నోటి వెంట వచ్చిన మాటలు విన్నాను. శివనింద చేసిన వాడికి కూతురుగా నేనుండను అని లోకానికంతటికి ఒక సందేశం చెప్పింది. అహోభవో నహతి శివద్వేషి. ఎవడు పరమశివుణ్ణి ద్వేషిస్తాడో వాడికి శివం శివేతరహ మంగళములు ఎలా వస్తాయని అడిగింది. నీకు మంగళములు కావాలంటే శివుణ్ణి ద్వేషించవద్దు. శివుణ్ణి ద్వేషించావు, నీకు మంగళము కలగదు. శివనింద పనికిరాదు, శివదూషణ పనికిరాదు, శివుణ్ణి విమర్శించడం పనికిరాదు. ఆయన లోకమునకు తండ్రి, మహానుభావుడు. అందుకని నరుడు చాలా గొప్పగా ఉంది అన్నం అనుకుని పురుషన్నం తినేశాడు. ఇంకొంచెం పొయ్యివే అన్నాడు. గరిటె పెట్టిలా తీసింది భార్య. చచ్చిపోయిన బల్లుంది. పోన్లే ఆ పులుసు పారబోసేయి, తినేశానుగా అంటాడా? అంత రుచిగా ఉందని తాను తిన్నప్పటికీ నోటిలో వేలు పెట్టుకుని తిన్న అన్నాన్ని కక్కేసినట్టుగా నరుడు అజ్ఞానమునం భుజించిన జుగుప్సంబైన ఎన్నంబు సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి
నీవు నన్ను కుమార్తెగా పుట్టమని అడిగావు కనుక నేను నీకు కుమార్తెగా వచ్చి దాక్షాయణి అని పేరు పెట్టుకున్నప్పటికీ శివనింద చేశావు కాబట్టి ఇక నీ కుమార్తెగా ఉండను అని ఆమె వెంటనే హేయభాజనమైన ఈ శరీరమున్ విడిచి భాస్వచ్ఛుద్ధి ప్రాపించదన్, ఈ శరీరాన్ని వదిలిపెడుతున్నానని యోగాగ్నిలో వదిలేసింది. శివుడు ప్రశాంతంగా ఉంటాడు. ఆయన విన్నాడు ఈ మాట. అంతే అర్జునుడుగ్రుడు ఒక్కసారి విశేషమైనటువంటి కోపాన్ని పొందాడు. విద్యుద్వహ్ని శిఖాసముచ్చయురుచిన్ విల్గొందు చెంచెజ్జటన్ సద్యక్రోధముతోడ పూంచి వైచన్ క్షమాచక్ర మధ్యంబునన్. ఒక జడనొక దాన్ని పిరికి మెరిసిపోతున్న దాన్ని కైలాస పర్వతానికి వేసుకుంటాడు. శివ నింద చేస్తే ఎంత ఉపద్రవం వచ్చిందో చూడండి. అందులోంచి వచ్చాడు వీరభద్రుడు. పోతన గారు చాలా సరళ కవిత్వం చేస్తారు. ఆ వచ్చిన వీరభద్రుడి రూపం చెప్పాలనుకున్నారు పోతన గారు. అభ్రంలిహాదభ్ర విభ్రమ భ్రభ్రమ కృన్నీల దీర్ఘ శరీరమర ప్రజ్వల జ్వలన దీప్త జ్వాలిక జ్వాల జజ్వల్యమాన కేశములు మెరయ జండ దిగ్వేదండ శుంఠాబదోర్దండ సహస్రద్యుతి హేతి సంఘమొప్ప వీక్షణత్రయలోక వీక్షణజ్యుతిలోక వీక్షణతతి దుర్నిరీక్షమగుచు గ్రకచ కఠిన కరాళ దంష్టలు విలుంగ ఘన కపాలాస్తి మలికలు తనర లోకభీకరుండగుచు మారట రుద్రుడుదయించే వీరభద్రుడగుచు. వీరభద్రుడై భయంకరమైన స్వరూపంతో భూమ్యాకాశాలు నిండిపోయేటట్టుగా పుట్టాడు క్రోధమూర్తి. అప్పుడు వెళ్ళాడు దక్షయజ్ఞం దగ్గరికి. అదే దక్షారామం, ద్రాక్షారామం కాదు, దక్షారామం. అక్కడికి వెళ్ళి ఆ యజ్ఞాన్నంతటినీ ధ్వంసం చేసి దేవతలకు అందరికీ బుద్ధి చెప్పాడు. సరస్వతీదేవి ముక్కు గిల్లేశాడు ఆ రోజునే. సూర్యుడు అక్కడ కూర్చునుంటే పూష అన్నవాడు శివనింద చేసిన చోట కూర్చున్నావా అని పళ్ళు పీకేశాడు. అందుకే పూషదంతభిదవ్యగ్రో దక్షాధర హరోహర అని శివాష్టోత్తరంలో పేరు. అప్పటి నుంచే సూర్యనారాయణమూర్తికి పాయసం నైవేద్యం, ఎందుకంటే పళ్ళు లేవు తినడానికి. కాబట్టి అంతటి విధ్వంసం జరిగిన తర్వాత బ్రహ్మాది దేవతలందరూ వెళ్ళి క్షమార్పణ అడిగారు. మహానుభావుడు కనుక ఉత్తర క్షణంలో క్షమించి దక్షిణామూర్తిగా కూర్చుని యజ్ఞం పూర్తి చేయమని మళ్ళీ దక్షుణ్ణి బతికించాడు. కాబట్టి ఆ తల్లి శివనింద చేస్తే వదిలేసిన శరీరాన్ని మళ్ళీ ఎక్కడ పుట్టింది? ఎక్కడ పార్వతీ పరమేశ్వరులు హిమవత్ పర్వతం మీద విహరిస్తుండగా చూసి నాకు ఇలాంటి పిల్ల దొరికి ఇలాంటి అల్లుడు వస్తే బాగుండనుకున్న మేనకాదేవి కడుపున పుట్టింది. హిమవంతుడికి తెలిసి పుట్టింది పార్వతీదేవిని. అందుకే ఆ పసిపిల్ల పుడితే ఊయలలో వేసి హిమవంతుడు ఊపుతూ ఒక మాట అంటాడు. పోతనగా అనుభవించారు వీరభద్ర విజయంలో పద్యాలు. అబ్బా ఏమనుభవించారు! గిరులలోనొక్క గిరినైన నా పేరు వెలయచేసి తిటిలో జలజనయన నీకు తండ్రినైతి నాకింత చాలదే ఇది మహాద్భుతంబు ఇందువదన అంటాడు. ఆ పార్వతీదేవిని చూసి గిరులలోనొక్క గిరినైన నా పేరు, నేనేముందమ్మా ఇన్ని కొండల్లో కొండని, తల్లి నాకు కూతురుగా పుట్టి హిమవంతుడు అన్నవాడికి కీర్తినిచ్చావా, హైమవతి అని పేరు పెట్టుకున్నావా? అమ్మా నాకింత కీర్తినిచ్చావా? గిరులలోనొక్క గిరినైన నా పేరు వెలయచేసి తిటుల జలజనయన నీకు తండ్రినైతి నాకింత చాలదే ఇది మహాద్భుతంబు ఇందువదన అన్నాడు. అసలు మేనకాదేవైతే అబ్బో ఎన్ని పద్యాలు వేసేశారో పోతన గారు. కమనీయ మోహన కరభారతి వచ్చే దయతోడనను కన్న తల్లి వచ్చే చాతుర్య గాంభీర్య జగతి కన్నియ వచ్చే లాలిత సంపద లక్ష్మి వచ్చే భూరి లోకైక విభూతి ధారుని వచ్చే మంగళపావన గంగ వచ్చే తెరగొప్ప దేవాది దేవవల్లభ వచ్చే మానితంబగు మహామాయ వచ్చే తల్లి వచ్చెను నన్నేల తల్లి వచ్చే బాలవచ్చెను ప్రౌఢైక బాలవచ్చే అబలవచ్చెను కరుణించి నెలదలచి అనుచు మేనకచను దించె గౌరి చూచి అన్నారు. ఎంత పొంగిపోయిందో! నా ఇంటికి లక్ష్మి వచ్చింది, నా ఇంటికి సరస్వతి వచ్చింది, నా ఇంటికి పార్వతి వచ్చింది అని ఆ మేనకా హిమవంతులు పొంగిపోతే సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు పరవశించిపోయారు. కరాగ్రీణ స్పృష్టం తుహినగిరినా వత్సలతయా అన్నారు ఆయన. అమ్మా లోకమంతా నీ పాదాల వంక చూసి నమస్కారం చేస్తుంది. ఏం అదృష్టవంతుడమ్మా హిమవంతుడు! నువ్వు అన్నం తినకపోతే మేనకాదేవి అన్నం పెడుతున్నప్పుడు అన్నం తినకుండా కాళ్ళకి గజ్జల పట్టాలు పెట్టుకుని పట్టులంగా కట్టుకుని చెలికెత్తెలతో కలిసి ఆడుకుంటుంటే ఏమండి పిల్ల అన్నం తింటలేదండి అంటే ఆ హిమవంతుడు గబగబా నడిచొచ్చి నీ గడ్డం పట్టుకుని నా తల్లి కదూ పప్పన్నం తినవా అని పట్టుకుని ఆ గడ్డాన్ని ముద్దులాడాడమ్మా. ఏం అదృష్టవంతుడమ్మా!
అంటే నాన్నగారి వంక చూసి చిరునవ్వు నవ్వి నువ్వు నోరు చేస్తే మేనకాదేవి అన్నం పెట్టింది. లోకాలకంతటికి తల్లివైన దానివి హిమవంతుడికి కూతురైతే, లోకాలకంతటికి అన్నపూర్ణవి శాకంబరివైతే, ఆయన పాలిట కూతురువైతే అందరికీ అన్నం పెట్టే తల్లికి అన్నం పెట్టాడు హిమవంతుడు. ఏం అదృష్టమమ్మా! ఆ గడ్డంత భాగ్యం, ఆ వేళ్ళెంత భాగ్యం చేసుకున్నాయమ్మా, గడ్డం పట్టుకున్నాయి. కరాగ్రేణ స్పృష్టం తుహినగిరినా వత్సలతయా అన్నారు శంకర భగవత్పాదులు. అబ్బో ఏమి శ్లోకాలండి, అమృత భాండాలు అన్నీ అనుభవించారు మహానుభావులు జగద్గురువులు. కనుక ఆ హిమవంతుడు మేనక పార్వతీదేవిని పెంచి పెద్ద చేశారు. ఆవిడ తపస్సు చేస్తానంది. ఆవిడ బాహ్యమునందు ఆవిడ కన్నా సౌందర్యవతిక లేదు ప్రపంచంలో. కానీ పరమశివుడు లొంగల ఆవిడ సౌందర్యానికి, బాహ్య సౌందర్యానికి లొంగడైన అంత సౌందర్యానికి లొంగుతాడు. అపర్ణయ్యి దర్భంత చిక్కిపోయింది. అంత తపస్సు చేసింది. అంత తపస్సు చేసిన తర్వాత ఆవిడ్ని పరీక్షించడానికి వచ్చాడు. పరీక్షించడానికి వచ్చాడన్న మాటలో పార్వతీ హృదయం శివుడికి తెలియదండి అని మీరు అనుకోకూడదు. పార్వతీదేవి పాతివ్రత్యాన్ని లోకానికి చెప్పాలనుకున్నాడు. అది పరీక్ష. ఒక బ్రహ్మచారి రూపంలో వచ్చాడు. వచ్చి చాలా చమత్కారమైనటువంటి మాటలు కొన్ని చెప్పాడు. ఆయన శివుడి గురించి తక్కువ చెయ్యాలని కాదు, అసలు పార్వతీదేవి యొక్క హృదయం తెలుసుకోవాలనుకున్నాడు. అనుకుని ఆవిడ దగ్గరికి వచ్చి అన్నాడు, ఎందుకమ్మా తపస్సు, శివుడి గురించి తపస్సు ఏమిటి? తరలాక్షి అతడు ధనవంతుడందుమా, తిరిగి అడిగిన గాని భిక్షలేదు. ఆయన ఏమన్నా ధనవంతుడమ్మా? ఇల్లు తిరిగి భగవతి భిక్షాందే అంటాడు, ఆది భిక్షు. ఆయనతో నీకు సంబంధం ఏమిటమ్మా? కాబట్టి తిరిగి వేడిన గాని భిక్ష లేదు, తినడానికి అన్నం లేదు ఆయనకి. పైగా ఆయన ఏదో ఆ చిన్నారులలోన చిన్నవాడుందుమా, ఏనాటి వాడుకో ఎరుకలేదు. పోని మంచి వయసులో ఉన్నాడందామా, అసలు ఎప్పటివాడు ఎవరికి తెలుసు? ఆయన పుట్టుక ఎవరికైనా తెలుసా? వయసు ఎంతో ఎవరికైనా తెలుసా? ఇటు యవ్వనంలో ఉన్నాడు, వయసులో ఉన్నాడు, కాబట్టి పెళ్లి చేసుకుందాం అంటే ఇంత వయసు ఉన్నవాడని ఎలా తెలుసు? పోన్లే చాలా ఏమంటే ఆయన చాలా అందంగా ఉంటాడంటే నేను పెళ్లి కొడుకు ఫోటో పంపించండి అంటారు. ఫోటో పంపిస్తే పెళ్లి కొడుకు ఎలా ఉంటాడో అలా ఉండాలి ఫోటో, కాదు? అంతేగాని పెళ్లికి మీకు ఫోటో పంపించేటప్పుడు అలా ఉన్నాడండి, ఇప్పుడు లింగాకారం పొందాడంటే అలా అనం కదా. ఆ బ్రహ్మచారి అన్నాడు, ఆకారమెట్టిదో అరయుధమన్నచో ఆకారమెట్టిదో అరయరాదు. ఆకారమున భల్మెటియ అనుదమన్న ఆకారమెట్టిదో అరయరాదు. అబ్బా చాలా బాగున్నాడండి, అందామా? అసలు ఆయన ఆకారం ఏమిటి? ఒకసారి హరిహరమూర్తి, ఒకసారి శివకేశవ అభేదమూర్తి, ఒకసారి అర్ధనారీశ్వర స్వరూపం, ఒకసారి లింగస్వరూపం, ఒకసారి భిక్షాటనమూర్తి, ఒకసారి ఊర్ధ్వతాండవమూర్తి, ఒకసారి నటరాజమూర్తి. ఏది ఇందులో పెళ్ళికొడుకు? ఎవరికి తెలుసు? కాబట్టి ఆకారం ఏమిటో ఎవరికి తెలుసమ్మా? అసలు పెళ్లి చేసుకుంటానంటే ఏమిటి? ఆయన ఆకారం తెలియదుగా. కులగోత్రములు రెండు అరయుధమన్నచో తల్లిదండ్రులు ఎప్పుడు ధరణి లేరు. ఎవరిని అడగాలి కులగోత్రాలు? ఏమండి మీది ఏమిటి, మీ గోత్రం ఏమిటి, ఋషులు ఏమిటి అడగాలంటే తల్లిదండ్రుల దగ్గరికి ఎడతారు. పోని తల్లి తండ్రి ఇప్పుడు లేరండి అందామంటే అసలు ఎప్పుడైనా ఉన్నారేంటి? ఆయనే ఆది, ఆయనకి ముందు తల్లి తండ్రి లేరు, స్వయంభూ. కాబట్టి ఎవరిని అడుగుతాం కులగోత్రాలు? ఏమిటమ్మా ఆయనతో పెళ్ళి ఏమిటమ్మా నీకు? పైగా నీకోటి చెప్పనా, చీనాంబరంబులు చెలువొప్ప కట్టడు మదసింధురేంద్ర చర్మంబు కాని. రేపు పెళ్లికి వస్తాడు, పీటల మీద కూర్చునే ముందు పట్టుబట్టలు ఇచ్చి కట్టుకోవయా అంటే, అబ్బాయి నాకు అలవాటు లేదండి అని నెత్తురోడుతున్న ఏనుగుతోలోటి కట్టుకొస్తాడు. అప్పుడు నీ పట్టుబట్టతో ముడేయాలి. ఆ శివుడే కావలసి వచ్చాడు. ఎవరు చెప్తున్నాడు ఈ మాటలు? శివుడే. ఆవిడ పాతివ్రత్యాన్ని లోకానికి చూపించడానికి రత్న కంకణములు రమరప్ప తొరగడు, ఫణిలోకరాజ కంకణము కాని. రత్న కంకణాలు తొడుక్కోడు. పాతాళలోకంలో నాగలోకంలో ఉన్న నాగులకు అధిపతి అయిన వాసుకుని కంకణంగా కట్టుకుంటాడు. పాము కంకణంగా ఉంటుంది. ఏమిటమ్మా ఆయనతో పెళ్ళి ఏమిటమ్మా? చందన గంధంబు రమణుడై పూయడు మద పంచ బాణ భస్మంబు కాని. చక్కగా కొత్తగా పెళ్ళయిందని చెప్పి ఒళ్ళంతా సువాసన వచ్చేట్టు చందనం రాసుకోడు. ఆ మన్మధుడు కాలిపోయిన బూది తెచ్చి ఒళ్ళంతా రాసుకుంటాడు. ఆయన ఎక్కడ దొరికాడమ్మా నీకు? పైగా పువ్వుల దండలు భోగి అయి తురమడు వెలలేని రే వెలుగు కాని. పూలదండలు తెచ్చి చక్కగా కొప్పులో పెట్టుకోవడం, మగవాళ్ళు కూడా కొప్పులో పెట్టుకోవడం ఉంది శాస్త్రంలో, లేకపోతే మెళ్ళో వేసుకుంటారు. నాస్రగ్వి అంటారు వాల్మీకి మహర్షి బాలకాండలో. పూలదండ మెళ్ళో వేసుకుని ఉండాలి పురుషుడు.
లేదా కనీసం ఆ పూలదండ మెళ్ళలో ఉంచుకోవడానికి ఏమైనా ఇబ్బంది ఉంటుంది అనుకుంటే దాన్ని నేను స్వీకరించాను, మెళ్ళలోనే ఉందని గుర్తు ఏమిటంటే దాన్ని వాసన చూసి పక్కన పెట్టాలి. కాబట్టి పువ్వుల దండలు భోగి అయి తురమడు, చక్కగా కొత్తగా పెళ్ళైన వాడు భోగం అనుభవించడానికి భార్యతో కలిసి మధ్య పూలదండ ఏదో మెళ్ళలో వేసుకోవాలి. ఆ పూలదండ వేసుకోడు, ఓ చందమానం తెచ్చి ఇక్కడ పెట్టుకుంటాడు. రేయింతలేని వెలయింతలేని రే వెలుగు కాని ఇంట నుండనొల్లడు ఒలుకులలో కాని, అసలు ఇంట్లో ఉండడు, శ్మశానంలో ఉంటాడు. ఇంట నుండనొల్లడు ఒలుకులలో కాని సింహమెక్కడు ఎనయ సింహమెక్కడిద్దు కాని, సింహం మీద ఎక్కడు ఓ ముసలి ఎక్కి తిరుగుతుంటాడు. అయ్యో ఆయన నీకు కావలసి వచ్చాడు, నెలత నాదు మాట వినుము, వెర్రి అనగా శివుడు ఒకడే చెప్పుమా. లోకంలో వెర్రాడు ఎవరైనా ఉంటే శివుడు ఓడే, ఆయనతో నీకు పెళ్ళేటమ్మా అంటే మీరు ఇవన్నీ దాని తత్వం తెలుసుకోవాలి. ఒక్కటి మాత్రం చెప్తాను, ఇప్పుడు అవన్నీ మళ్ళీ తత్వంలో గడితే చాలా కష్టం. మహాభారతం అనుశాసనిక పర్వంలో పార్వతీదేవి అడిగింది, ఏమండి ఈ భువన భాండములన్నీ మీవే కదా, శ్మశానంలో ఎందుకుంటారండి మీరు అని అడిగింది. పార్వతి, ఒళ్ళు పొగరెక్కిన వాళ్ళు తెలియక శివుడు శ్మశానవాసి అంటూ ఉంటారు. నేను ఎందుకున్నానో తెలుసా, నేనక్కడ లేకపోతే రాత్రి ఉగ్రభూతములన్నీ ఇళ్లల్లో కెడతాయి, ఎవ్వడూ ఇహ ప్రశాంతంగా ఉండడం. అందుకని వాటిని యామార్చి ఇళ్లల్లో నిద్రపోతున్న వాళ్ళకి ప్రమాదం రాకుండా చూడడానికి అక్కడనే తాండవం చేసి వాటిని కూర్చోబెడతాను. అందుకని పడుకున్న వాళ్ళు జాగ్రత్తగా పడుకుని మళ్ళీ లేవగలుగుతున్నారు. 2, మా ఆవిడంటాడు, మా నాన్నంటాడు, నా ఉద్యోగం అంటాడు, నా కొడుకులంటాడు, నా కూతుళ్ళంటాడు, నా అల్లుళ్ళంటాడు, నా పరిజనం అంటాడు, నా సేవకులంటాడు. ఊపిరి ఆగిపోయిన తర్వాత వీళ్ళెవరు రారు, శరీరాన్ని తీసుకొచ్చి కాల్చేస్తారు. జీవుడు ఒక్కడే లేచి నిలబడతాడు. అప్పుడు అందరూ వెళ్ళిపోతారు శ్మశానంలోంచి, తాను దాటకూడదు శ్మశానాన్ని, శాసనం. అప్పుడు నా వాళ్ళన్నవారు ఎవ్వరూ లేరని బెంగ పెట్టుకుంటాడు. బెంగ పెట్టుకున్నప్పుడు నా వాళ్ళన్న వాళ్ళందరూ వదిలేస్తే నీ వాడన్నవాడు లేడనుకోకు, నేనున్నానని వాడికి ఉపశాంతి కల్పించడానికి అక్కడ ఉన్నాను పార్వతి. నేను లేకపోతే వాడు ఏడుస్తాడు, వాడికి ఏది ఉపశాంతి అందుకున్నానన్నాడు. కావాలంటే మీరు మహాభారతం అనుశాసనిక పర్వం చదవండి, అంతటి ఉదారుడు మహానుభావుడు పరమేశ్వరుడు అంటే. కాబట్టి అటువంటి పరమేశ్వరుడు తన తత్వాన్ని దాచి బ్రహ్మచారిగా వచ్చి దెప్పి పొడిచాడు. ఆవిడంది, వీడట బ్రహ్మచారియట, వీనులగ పెట్టగరాని మాటలే ఆడుచునున్నవాడు, మదాంధుడు నమశివాయయుండాడగరాదు, వీని పండ్లుడగ వేసి దొబ్బుడని పలికిన కన్యలందరూ. ఆవిడంది నమశివాయ, శివుడికి నమస్కరిస్తున్నామన్న మాట తప్ప శివ నింద వినకూడదు. శివ నింద చేసిన వాడి నాలుక కోసేయాలి. కాబట్టి ఇక్కడ మనం ఉండకూడదు, వాడు ఉండకూడదు, రెండిటిలో ఏదో ఒకటే. ఈ బ్రహ్మచారి పళ్ళుడిపోయేటట్టు కొట్టావతలకి ఇడిచేసేయండి. అప్పుడు చూపించాడు తన స్వరూపాన్ని. చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోద్ధ వైశ్వానరే దంతిత్వకృత సుందరాంబరధరే త్రైలోక్య సారే హరే అని ఎదురుకుండా నిలబడ్డాడు. అప్పుడు ఆవిడ కళ్యాణం చేసుకుంటానని అడిగాడు. కుదరదు, ఈసారి నువ్వు వచ్చి కన్యాదాత గారిని అడిగి కన్యాదానం చేసుకోండి. అందుకని హిమవంతుడి దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడికి భార్య అవుతుంది తప్ప పరమశివుడే బ్రహ్మచారిగా వచ్చి శివనింద చేసిన ఆవిడ విందం. ఆవిడ పాతివ్రత్యం అటువంటిది. కాబట్టి మళ్ళీ వెనక్కి రండి. శివే శృంగారార్ధ్ర, ఆమె కన్నులలో ఉండేటటువంటి ఆర్ద్రత, ప్రేమ, శృంగారసమంతా శివుడి కోసమే. తదితర జనే కుత్సనపరా, ఇతరులైనటువంటి వాళ్ళు అంటే పరమశివుడు కాక మిగిలిన మగవాళ్ళు ఎవరైనా అమ్మవారి దగ్గరికి వచ్చి నిలబడి మేము మగవాళ్ళం అమ్మవారు ఆడదన్నట్టుగా చూస్తే కుత్సనపరా, ఆవిడ కళ్ళల్లో భీభత్సరసం కనబడుతుంది. తదితర జనే కుత్సనపర. ఆ వినేటప్పుడు పరమశివుడి తలలో ఉన్న జటాలూటంలోంచి గంగమ్మ తొంగి చూస్తుందిట. నన్ను భరించాడుగా అని, నాకు భర్తే అని ఒక చిన్న ఆశ తొంగి చూస్తుందిట. పాణిగ్రహణం చేసింది నన్ను, మంగళసూత్రం కట్టింది నాకు. నీకు భర్త ఎలా అవుతాడు? ఏదో భగీరథుడి కోసం పట్టాడంతే, నీకు భర్త అవుతాడా? అక్కరలేని పేరాశలు పెట్టుకుని అంత గొప్ప స్థానాన్ని ఊహించకో అని కళ్ళు ఎర్రగా ఇలా చూస్తుంది. ఎంత తల్లైనా ఆ స్థానంలో ఇంకోరిని అంగీకరిస్తుంది ఏమిటి? కాబట్టి సరోషా గంగాయాం, నీ కన్నులలో రౌద్రరసం కనబడిందమ్మా. అప్పుడు గిరిచ చరితే విస్మయవతి,
పరమశివుడి యొక్క గొప్ప గొప్ప విశేషాలు వర్ణిస్తూ ఉంటుందట సరస్వతీదేవి వీణ మీద. అమ్మా గజాసుర సంహారం చేశాడమ్మా, త్రిపురాసుర సంహారం చేశాడమ్మా, మన్మధుణ్ణి చంపేశాడమ్మా, ఎడమకాలి తన్నుతో యమధర్మరాజు గారిని చంపేశాడమ్మా, మహానుభావుడు ఒకటా రెండా పాల సముద్రాన్ని సృష్టించి ఇచ్చేశాడమ్మా, శ్రీ మహావిష్ణువుకి సుదర్శన చక్రాన్ని ఇచ్చాడమ్మా, బ్రహ్మగారికి ఒకనాడు సృష్టిలో అయోమయం ఏర్పడితే అయోమయాన్ని తీర్చి మళ్ళీ సృష్టిక్రమాన్ని చక్కదిద్దాడమ్మా. వెళ్ళిపోయిన బ్రహ్మలందరూ పడిపోతుంటే అయ్యో బ్రహ్మపుర్రె కూడా నేల మీద పడిపోవడమా అని ఓ గౌరవానికి పుర్రెలన్నిటికీ తడప కట్టి మెళ్ళో వేసుకున్నాడు. ఎంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారు, ఆయన మాత్రం అలాగే ఉన్నాడు. అందుకని బ్రహ్మమస్తకావలి నిబద్ధతే నమః శివాయ, ఆయన కాలాతీతుడు. ఎంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారు, ఆయన అలాగే ఉన్నాడు. పునుకల పేరు కంఠమన భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము ఎద్రి నివాసము మేరువిల్లుగా అనుభుగ దంతి చర్మమును హస్తములందు కపాల చూలముల్ పడిబడిదాల్తూ శంకరు కృపామురు రూపమును ఆశ్రయించదన్నంటారు. కాబట్టి అమ్మ అంత గొప్పవాడమ్మా అని సరస్వతీదేవి పాట పాడుతుంటే తనే శక్తి స్వరూపమయ్యి ఆయన చేత చేయించిన అని వింటుందట. విస్మయవతి, అద్భుత రసం పెడుతుంది. అబ్బా మా ఆయన ఇంత గొప్పవాడా అని. అంటే నవరసాలు అలకాలంటే అమ్మవారి కళ్ళే చెప్పాలి. చేతుల్లో నవరసాలు రావు, కాళ్ళల్లో రావు, కళ్ళల్లోంచే వస్తాయి నవరసాలు. అవి అన్నీ భర్తృపరంగా ఉంటాయి. అది ఆవిడ పాతివ్రత్యం. సరోషా గంగాయాం, మరి నవరసాల్లో భయం ఉంది. అమ్మవారు భయపడిందని ఎలా చెప్తారు? ఆవిడ భయాపహ, అందరి భయాన్ని తీరుస్తుంది. మరి ఆవిడే భయాన్ని పొందింది అని చెప్తే తప్ప నవరసాల్లో ఒక రసం ఒలికినట్టు కాదు. మరి ఎలా చెప్పడం? అది శంకరుల ప్రజ్ఞ అంటే. శివుణ్ణి పొగుడుతుంటే మా ఆయన అని సంతోషంగా ఇలా చేయి చాపి పక్కన శివుడి చేయి పట్టుకుంది. ఆయన ఇలా కుడి చేయి పెట్టుకున్నాడు, ఆవిడ ఎడం చేయి ఇలా పెట్టి ఆయన చేయి పట్టుకుంది సంతోషంగా మా ఆయన అని గొప్పకి. ఆయన చేతికి ఓ చిన్న పిల్లపాము కట్టుకున్నాడు. ఆ పిల్లపాము మెల్లిగా ఇలా జారి అమ్మవారి చేయి మీదకి ఎక్కింది. పాము కింద చల్లగా ఉంటుంది అంటారు సుమండి, నేను ఎప్పుడు అనుభవించలేదు. చల్లగా ఉంటుంది అంటారు. కాబట్టి ఇప్పుడు చల్లగా తగిలేటప్పటికి అమ్మవారి ఇలా చూసింది, పిల్లపాము మీదెక్కుతుంది అందిటి ఇలా. అప్పుడు అమ్మ నీ కళ్ళల్లో భయం కనబడింది అన్నారు శంకర్. ఎంత చమత్కారంగా చెప్పారో చూడండి, అందంగా చెప్పారు. కాబట్టి హరాహిభ్యో భీత సరసిరుహ సౌభాగ్య జననీ, వీరరసం చెప్పాలి. మహిషాసురుణ్ణి మర్దించింది, ఏదో లేకపోతే శుంభుల్ని మర్దించింది అంటే అప్పుడు మళ్ళీ అదంతా పెద్ద నిత్తురు హడావిడి వస్తుంది. చాలా సౌకుమార్యంగా చెప్పాలి. ఎంత అందంగా చెప్పారంటే శంకరాచార్యులు వారు, అసలు లోకంలో ఎర్రకలువ అన్నది లేదమ్మా. మరి ఎర్రకలువ ఎందుకు వచ్చింది అంటే, అమ్మ తెల్ల కలువలు కానుకొకప్పుడు నిన్ను పద్మాక్షి అంటారు కదా, పద్మముల వంటి కన్నులున్నది అంటారు కదా. అందుకని ఒకానొకప్పుడు తెల్లటి పద్మం వచ్చి నీ కంటి వంక చూద్దామని తనతో పోలికేస్తారని చూడ్డానికి వచ్చింది. ఏమిటో ఇలా వికసించి అలా వాడిపోయే నీకు నా కంటికి పోలిక, ఏదో అన్నారు కదా అని చూడ్డానికి వచ్చావా అని అమ్మవారు ఇలా చూసింది. అమ్మవారు ఏమిటి అంత గొప్పదాని అనుకుంటున్నావా అని ఇలా చూసేటప్పుడు ఆవిడ కళ్ళల్లోని చిన్న ఎరుపు జీర తామర పూలో పడిందిట. అది ఎరుపెక్కిందమ్మా, అప్పటి నుంచే ఎర్రకలువలు వచ్చాయి. కాబట్టి సరసిరుహ సౌభాగ్య జననీ సఖీషు స్మేరాతే, హాస్యరసం, చెలికెత్తెలతో హాస్యం ఆడుతుంది. కాబట్టి సఖీషు స్మేరాతే కారుణ్యం, మయి జనని అంటారు. ఇది శంకరుల యొక్క ఔదార్యం. నా అమ్మ అన్నారు. ఇప్పుడు మీరు ఆ శ్లోకం చెప్తే మీ అమ్మ, నీ చెప్తే నా అమ్మ. మయి జనని, మా అమ్మ. దృష్టిస్స కరుణ, కోటేశ్వరరావు వచ్చాడని చెప్పండి అమ్మతోటి అంటే చెలికెత్తెలు వెళ్ళి అమ్మ కోటేశ్వరరావు వచ్చాడమ్మా అంటే, ఓయ్ కోటేశ్వరరావు అని నా వంకి ఎంతో కారుణ్యంగా చూసింది మా అమ్మ. మయి జనని దృష్టిస్స కరుణ, మయి అన్నప్పుడు నేను, శంకరులు కాదు. అక్కడ శంకరులు తన మీద స్వార్థం చూపించుకోవాలా. మయి అన్నారు, ఎవడు చెప్తే వాడికే. అమ్మ వాడిని చూసింది కారుణ్యంగా. మరి శాంతరసం ఏది? అందుకే శివే అన్నారు. అంటే ఆవిడ పవిత్రురాలు, ఆవిడ ఎప్పుడు శాంతంగా ఉంటుంది. శాంతం లేకపోతే ఈ రసాలు ఎక్కడి నుంచి వస్తాయి? కొత్తగా చెప్పాలంటే మా అమ్మే శాంత స్వరూపిణి, అందుకే నేను చెప్పలేదన్నారు. అది శంకరుల ప్రతిభ. కాబట్టి 9 రసాలు పాతివ్రత్యంగా అమ్మవారి కళ్ళల్లో కనపడుతుంటాయి. అంతటి మహాపతివ్రత తల్లి. అసలు అది కాదు. కానీ నేను మీకు ఒక విషయం చెప్పకుండా ఉండలేను, కడుపు తన్నుకొస్తే చస్తానా చెప్పకుండా. మీతో ఒక్క విషయం చెప్తాను. అసలు సృష్టిలో ఎవరు చెప్పలేరు ఆ శ్లోకం, ఒక్క శంకరులకే చెందింది.
అమ్మవారి కళ్ళ గురించి చెప్తూ ఆయన అన్నారు, తవాపర్ణే కర్ణే జపనయనపై శూన్యచకితా నిలీయంతేతో ఏ నిమిషమనిమేషాస్యఫరిక యంచ శ్రీర్బద్ధచ్చదపుట కవాటం కువలయం జహాతి ప్రత్యూషే నిశిచ విఘటయ్య ప్రవిశతి అన్నారు. శఫరిక ఆడచాపలు. అమ్మవారిని మీనలోచన, మీనాక్షి అంటారు కదా, కళ్ళు అమ్మవారివి చేపల్లా ఉంటాయని. అందులో ఒకసారి చేపలన్నీ ఏమిటో మనతో పోలుస్తారు. అమ్మవారి కళ్ళను ఒకసారి చూసొద్దామని వచ్చేయటం. అమ్మవారు ఆకర్ణాంత విశాల నేత్రములు. ఇక్కడి నుంచి ఇక్కడికి తిరుగుతుంటే ఆవిడ కను రెప్ప వెయ్యదు. ఎందుకు వెయ్యదు? ఆవిడ కానీ రెప్ప వేస్తే లోకాలన్నీ ప్రళయంలోకి వెళ్ళిపోతాయి. అదేంటి, ఆవిడ కానీ కను రెప్ప మూత పడిందా విపన్న భువనావళి, కాబట్టి రెప్ప వేయకుండా చూస్తుంటుంది. ఈ చేపలు ఆవిడ కంటి దగ్గరికి వెళ్ళాయి. భార్య వైపు వాళ్ళు వచ్చారనుకోండి, వంటింట్లోకి ఎడతారు. ఏమే అక్క బాగున్నావా, ఏమి చేయలే బాగున్నావా అని పాయసం వండుతుంటే జీడిపప్పు తీసి నోట్లో వేసుకుంటే నోరు మీ బావగారు చూశారంటే చంపేస్తాడు, నైవేద్యం పెట్టాలంటే. మన ఇంట్లో అలవాట్లు ఇక్కడ లేవు, ఒళ్ళు దగ్గర పెట్టుకో అంటారు. ఆయన అదే నేను మా అన్నయ్య ఇంటికి వెళ్ళాను అనుకోండి, బుద్ధిగా హాల్లోకి వచ్చిన అన్నయ్యతో మాట్లాడి ఓసారి వదిన గారికి నమస్కారం చేసి వస్తాను. అది మర్యాద, అది గౌరవం. అంతేగాని నేను వదిన గారి దగ్గరికి వెళ్ళిపోయి వదిన గారితో మాట్లాడి అన్నయ్యతో మాట్లాడకుండా రాకూడదు. ఎక్కడి మర్యాద అక్కడ పాటించాలి, అది గౌరవం. వదిన తల్లి. కాబట్టి ఆడచాపలు అమ్మవారి కళ్ళతో పోల్చారు కదా, మీనాక్షి మీనలోచన అని. అందుకని అమ్మవారి కళ్ళ దగ్గరికి వెళ్ళి చూసాయి. ఓ అమ్మవారి కనురెప్ప పడదు అని ఆ శక్తి దొంగిలించి అవి కూడా కనురెప్ప వేయకుండా ఉండడం నేర్చుకుని బయటకు వచ్చాయి. ఎప్పుడు దొంగలు పడ్డారనుకోండి, ఎవరికి చెప్తారు? హైదరాబాద్లో మా తమ్ముడికి ఫోన్ చేస్తానంటే పక్కింటి వాళ్ళకి చెప్తామండి, రాత్రి దొంగలు పడ్డారు, దండ మీద బట్టలు ఎత్తుకుపోయారంటాం కదా. అందుకని ఈ కళ్ళకి పక్కిల్లేది, అవి ఇక్కడ వరకు ఎడతాయి చెవులు. ఈ చెవులకి చెప్పే, ఏవోయ్ మీకు సంగతి తెలుసా, రాత్రి చేపలు వచ్చి మా దగ్గర మా వైభవం చూసి కనురెప్ప వెయ్యకుండా ఉండగలిగిన మా శక్తిని చేపలు దొంగిలించాయి. అవి దొంగలని చెప్పాయి. ఎవరికి? చెవులకి. ఈ చెవులు ఏం చేస్తాయి? కావ్యాలాప వినోదిని, మహాకవులు వచ్చి చెప్పిన విషయాలు వింటుంటాయి. వినివేం చేస్తాయి? మీకు మేము కొత్త విషయం చెప్పమా? చేపలు కనురెప్ప వెయ్యకుండా ఉండగలిగిన శక్తిని మా కళ్ళ దగ్గరే దొంగిలించాయి అని అమ్మవారి కళ్ళు చెప్పేస్తాయి. కవులు ఏం చేస్తారు? ఇవన్నీ పుస్తకాల్లో రాసేస్తారు. నేనేం చేస్తాను? ప్రవచనంలో చెప్పేస్తాను. ఊరంతా తెలిసిపోతుంది. ఇంకా చేప ఎక్కడా కనపడితే దొంగ ఎత్తుకొచ్చింది అమ్మవారి దగ్గర కనురెప్ప వేయకుండా ఉండగలిగిన శక్తిని అంటారు. అందుకుని సిగ్గుపడి భూమి మీద తిరగడం మానేసి చేపలు అప్పటి నుంచి నీళ్లలో ఉంటున్నాయమ్మా అన్నారు. కాబట్టి తవాపర్ణే కర్ణే జపనయనపై శూన్యచకితా నిలీయంతేతో ఏ నియతమనిమేషాస్యఫరిక యంచ శ్రీర్బద్ధచ్చదపుట కవాటం కువలయం. ఇదో అద్భుత ప్రయోగం. రెండో పాదంలో కలువ పూలు ఉంటాయి, అవి రాత్రి విచ్చుకుంటాయి. పద్మం అయితే పగలు విచ్చుకుంటుంది. కలువ రాత్రి విచ్చుకుని పగలు ముడుచుకుంటుంది. రాత్రి వికసించేటటువంటి కలువ అమ్మవారిని కలువనేత్రి అంటారు కదా. అవి వెళ్ళాయి ఒకసారి చూద్దామని వెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి చూసాయి. మాలా ఉంటాయంటారు కదా అమ్మవారి కళ్ళని. సిగ్గుపడిపోయి వెళ్ళేటప్పుడు పైగా 10 మందికి చెప్పాయి, అమ్మవారి కళ్ళ దగ్గరికి వెళ్తున్నాం, మాతో పోలుస్తారు, ఎలా ఉన్నాయో చూసొస్తాం, మీకు చెప్తామే అన్నాయి. అలాగే వెళ్ళిరండి, ఎదురు చూస్తూ ఉంటాం, ఎప్పుడు వస్తారని అన్నాయి. వెళ్ళే అమ్మవారి కళ్ళు చూసాయి. చీ 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 చీ. ఆ కళ్ళతో ఆవిడ ఎంత దూరమైనా చూసి అనుగ్రహిస్తుంది. ఆ కన్ను రెప్ప పడదు. మంచు పడితే వాడిపోతాం, తెల్లవారితే ముడుచుకుపోతాం. ఒక రోజు కన్నా ఆయుర్దాయం లేదు. ఆ తల్లి కళ్ళెక్కడ, మన బతుకెక్కడ, మనం పోలిక చెప్పుకోవడానికి వచ్చాం అని సిగ్గుపడిపోయి వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాయి. మో కలువ పువ్వు అందుట ఏమి, ఇప్పుడు వెళ్ళామంటే పగటిపూట అందరూ లేచి ఉంటారు, వెళ్ళొచ్చారా అని అడుగుతారు, ఏం చెప్పుకుంటాం, సిగ్గుపడతాం. చీకటి పడిపోతే అందరూ తలుపులు మూసేసుకు పడుకుంటారు, అప్పుడు మనం తలుపులు తెరుచుకుని లోపలికి వెళ్ళి ఉందాం, తెల్లవారేటప్పటికి బయటికి పోతుందని తాళం వేసుకున్నాను నైట్. అందుకే అమ్మ కలువలు రాత్రి వికసిస్తాయి, పగలు ముడుచుకుంటాయమ్మా, ఎవరికీ తెలియకుండా. అసలు సృష్టి ధర్మాన్ని తీసుకొచ్చి అమ్మవారి కళ్ళతో కలిపి అంత అద్భుతమైన ఆవిష్కరణ చేశారు. శంకరులు తప్పెవరు చేయగలరు? శ్లోకాలు ఆయనకి చెల్లింది. తవాపర్ణే కర్ణే జపనయనపై శూన్యచకితా నిలీయంతేతో ఏ నియతమనిమేషాస్యఫరిక యంచ శ్రీర్బద్ధచ్చదపుట కవాటం కువలయం జహాతి ప్రత్యూషే నిశిచ విఘటయ్య ప్రవిశతి. కాబట్టి ఆ తల్లి మహాపతివ్రత. అందుకే శంకరులు ఆమె పాతివ్రత్యం గురించి ఒక అద్భుతమైన శ్లోకం చెప్తారు. ఇప్పటికీ పెద్దలు ఒక మాట చెప్తారు, ఏ ఇంట్లోనైనా ఆడవాళ్ళు ఈ శ్లోకం తప్పులు చదవకుండా ధారణ చేసి
అమ్మవారి పాదం మీద కొద్దిగా కుంకం వేసి ఈ శ్లోకం చదివి నమస్కారం చేస్తే భర్త దీర్ఘాయుష్మంతుడై చక్కగా పుత్రపౌత్రాదులను చూసి 3 తరాలు చూసి ఆయన ఒడిలో తలపెట్టుకుని తన శరీరం విడిచిపెట్టగలిగిన భాగ్యాన్ని పొందుతుంది. పసుపు కుంకాలతో 10 కాలం ఉంటుందంటారు. ఇది యథార్థంగా నా జీవితంలో ఒకానొక సందర్భంలో అనుభవంలోకి వచ్చింది ఒక విషయంలో. కానీ వ్యక్తిగత విషయాలు నేను సభావేదికల మీద చెప్పడం నాకు అలవాట్లేదు, అందుకని చెప్పను. అంత గొప్ప శ్లోకం. అందులో శంకరులు అంటారు, సుధామప్యాస్వాద్య ప్రతిభయ జరా మృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విధిమకముఖాత్యాది విశదః కరాళం యక్ష్వేళం కబళతవత కాలకలన నశంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమా. తాటంక మహిమ ఆడదానికి ఉండేటటువంటి సువాసిని సూచనలలో అత్యంత విలువైనది ఏది అంటే చెవులకు పెట్టుకునేటటువంటి తాటంకములు, కర్ణాభరణములు. నేను మీతో ఒకరోజు మనవి చేశా, ఏ కారణం చేత భర్తకి కర్ణాభరణములు లేకుండా కనపడకూడదు. చెవితాటంకములను అంత జాగ్రత్తగా ఉంచుకోవాలి. అప్పుడప్పుడు తాటాకు దానికి తగిలిస్తూ ఉంటారు, పచ్చి తాటాకు. తాటంక, ఆ తాటాకు పెట్టుకుంటే పడిన గుర్తు ఉండాలి అక్కడ. అందుకే ఇప్పటికీ తాటాకుని గుండ్రంగా కోసి కన్నం పెట్టి దాని మీద దుద్దు పెట్టుకుంటారు. కమల అంటారు. కమల్ అంటే చుట్టూ 6 రత్నములను పొదిగి మధ్యలో ఒక మణి వేసి పెట్టుకుంటారు. కమలములు అంటారు. చెవి కమలములు అన్నమాట. కమ్మ, తాటి కమ్మ, తాటాకు పెట్టుకుంటారు. అసలు యథార్థమునకు పెళ్లి అయివగానే పెట్టే ఆభరణాలకి అవి పెట్టి కానీ పెట్టకూడదు చెవులకి. ఎందుకంటే చెవికి చాలా గొప్పతనం ఉంది వేదాంతంలో. ఆ చెవులే సంతోషాన్ని కల్పిస్తాయి భర్త మాటల చేత. నువ్వు మాట్లాడిన మాటలే భర్తకి ప్రీతి కల్పిస్తాయి. ఈ చెవి శృతి వేదమునకు ప్రతీక. వేదం స్వరం, ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరాన్ని గురుముఖత విని వేదం నేర్చుకుంటారు. అందుకే చెవియే సనాతన ధర్మం నిలబడడానికి ఆధారం. అటువంటి చెవి చాలా గొప్పది. అంత గొప్పదైనటువంటి చెవికి అమ్మవారు ఆభరణం పెట్టుకుంటుంది, ఆ తాటంకములు పెట్టుకుంటుంది. శంకరాచార్యులు వారు అన్నారు, అమ్మా లోకమంతా భయపడిపోయింది హాలాహలం వచ్చినప్పుడు. అందరూ పారిపోయారు కైలాసం దగ్గరికి. ఒక్క శివుడు మాత్రం ఆ హాలాహలం పుచ్చుకున్నాడు. ఎలా పుచ్చుకోగలిగాడమ్మా? హాలాహలం అందరినీ కాల్చింది, శివుణ్ణి కాల్చదా? ఆయన పోని ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో మీద పడిపోతే మింగాడని కాదు, ఆయన ఎదురెళ్ళాడు. తన చుట్టూంచుర సంఘముల్ జయ జయధ్వానంబులన్ బొబ్బిడన్ ఘన గంభీర రవమ్ముతో శివుడు లోకద్రోహి హుంపోకు రమ్మని కింగేల తెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూఫలంబుల మహా విషమును ఆహారించి హేలాగతిన్. ఎక్కడికి పోతావు, ఇలా రా అని ఎదురెళ్ళి పట్టుకుని ముద్ద చేసి నోట్లో పెట్టుకుని మింగితే ఉదరము లోకంబులకును సదనంబకుటెరిగి శివుడు చటుల విషాగ్నిన్ కుదురుకొని కంఠబిలమున పదిలంబుగా దిలిపే సూక్ష్మ ఫల రసమక్రియం. కడుపులోకి వేస్తే లోకాలు కాలిపోతాయని కంఠంలో పెట్టుకుని నీలకంఠుడు, శ్రీకంఠుడు, గరళకంఠుడు అని కీర్తింపబడ్డాడు. అటువంటి మహానుభావుడు కదమ్మా పరమేశ్వరుడు. ఆయన కంఠంలో విషం ఉన్నా సరే ఆయనకి ఆపద రాలేదంటే కారణం ఏమిటో తెలుసా? అసలు మహాభాగవతం చెప్పేటప్పుడు శుకబ్రహ్మ ఇది చెప్తుంటే పరీక్ష మహారాజు గుండెలు బాధేసుకున్నాడు. ఏమయ్యా, ఎంత కాదన్నా ఆవిడ మహాతల్లి, లోకమునకంతటికి ఆది దంపతులు కదా, భర్తకు ఆపద వస్తుందని తెలుసు కదా, ఎలా మింగమందాయా విషాన్ని పార్వతీదేవి అంటే? శుకబ్రహ్మ మహానుభావుడు, మహాజ్ఞాని. ఆయన అన్నారు, మింగడిది హాలాహలమని, మింగడివాడు విభుండని, మృంగిటిదియు గరళమనియు మేలని ప్రజకున్ మృంగమని సర్వమంగళ మంగళసూత్రమునెంతమది నమ్మినదో. ఆవిడ తన మంగళసూత్రాన్ని ఎంత నమ్మిందో. నువ్వు కట్టిన మంగళసూత్రం నా మెళ్ళలో ఉండగా నీకెక్కడి నుంచి వస్తుందా ఆపద? నేనే సర్వమంగళని, నేను సర్వమంగళస్వరూపమై ఆడవాళ్ళ మంగళసూత్రాలన్నీ కాపాడుతాను. నా మంగళసూత్రానికి ఆపద వస్తుందా? తాగు, ఏం పర్లేదు అని శుకబ్రహ్మ చెప్తే శంకరాచార్యులు వారు అన్నారు, అమ్మా తవ జనని తాటంక మహిమ, నీ పాతివ్రత్యం అమ్మా, నీ చెవి తాటంకములు అటువంటివి. నీ చెవులకు ఆభరణములుండగా శివుడికి ఆపద వస్తుందా హాలాహలం తాగితే? అందుకే పుచ్చేసుకోగలిగాడమ్మా. శంకర భగవత్పాదులు తన అవతార కాలంలో జంబుకేశ్వరం జలలింగం అఖిలాండేశ్వరి అమ్మవారు మీరు చూసి ఉంటారు. అద్భుతమైన స్వరూపం, తల్లి నిలబడి ఉంటుంది.
ఏమి తేజోమూర్తో! ఆవిడ తేజస్సు తట్టుకోలేకపోయారు. అంటే ప్రతిష్టప్పుడు ఉన్న తేజస్సుని తట్టుకోగలిగినంత శక్తి పోయింది మనకు ఉపాసన లేక. ఆవిడ ముందు నిలబడలేకపోయేవారు. ఇప్పటికీ జంబుకేశ్వరంలో అమ్మవారికి మహానైవేద్యం పెట్టాలంటే అర్చకులు చీరలు కట్టుకునే పెడతారు. కాబట్టి ఆ తల్లి దేవాలయంలో ఉన్నటువంటి తేజస్సు చూసి ఎవరు వెళ్ళలేకపోతే శంకరాచార్యుల వారు అమ్మవారు ఎదురుగుండా విఘ్నేశ్వరుణ్ణి పెట్టారు. అయినా కూడా తేజస్సు తట్టుకోలేకపోయారు. ఆమె విఘ్నేశ్వరుణ్ణి చూస్తే ప్రసన్నురాలవుతుంది అసలు, కానీ తట్టుకోలేకపోయారు ఆ తేజస్సుని. అది జలక్షేత్రం, నీటిలో శ్రీచక్రం వేయడం కుదరదు. కాబట్టి శంకర భగవత్పాదులు ఈ జాతికి చేసిన మహోపకారం ఏమిటో తెలుసా? ఆయన అమ్మవారిలో ఉన్న అధికమైన శక్తినంతటినీ బయటికి తీసి నవరత్నములు గొప్ప గొప్ప వజ్రములలోకి తీసుకుని ఆ వజ్రములతో శ్రీచక్రాలు వేసి శ్రీచక్రాలతో తాటంకాలు వేసి ఆ తాటంకాలు అమ్మవారి చెవులకు పెట్టారు. ఇప్పటికీ ఆ శ్రీచక్ర తాటంకములు కొద్దిగా మాస్తే అమ్మవారి చెవుల నుంచి వాటిని తీసి 42 రోజులు పూజలు చేసి మహోత్సవం చేసి కోయంబత్తూరులో ఒకే స్వర్ణకార కుటుంబం మళ్ళీ వాటిని బాగు చేస్తుంది. అంత దీక్షతో చేస్తారు. అవి తీసుకొచ్చి మళ్ళీ చెవులకు పెట్టే అధికారం ఈ దేశంలో ఒక్క కంచి కామకోటి పీఠాధిపతులకే ఉంది. కామకోటి పీఠాధిపతులే అలంకారం చేస్తారు. కాబట్టి అంత గొప్ప స్వరూపం అమ్మవారికి శ్రీచక్ర తాటంకములు వేశారు. మీరు ఎప్పుడైనా వెడితే చూడాలి. అసలు నిజంగా చెప్పాలి అంటే నేను మీతో ఒక మాట చెప్తున్నా, నవదంపతులన్న వాళ్ళందరూ వెళ్ళవలసిన క్షేత్రం ఏమిటో తెలుసా? కిలాండేశ్వరి అమ్మవారి గుడికి వెళ్ళాలి. వెళ్ళి కొత్త పెళ్లి కూతురు పార్వతీదేవి యొక్క శ్రీచక్ర తాటంకములను చూసి నమస్కారం చేస్తే ఆమె 5వ తనానికి ఎన్నటికీ లోటు రాదు. పెళ్లికి ముందు త్రిశూర్ తీసుకెళ్ళాలి, పెళ్ళయిన తర్వాత ఆ జంబుకేశ్వరం తీసుకెళ్ళాలి. పరమేశ్వరానుగ్రహంతో నా కూతుర్ని నేను అలా తీసుకెళ్ళా. పెళ్లికి ముందు త్రిశూర్ తీసుకెళ్లి దర్శనం చేయించి తీసుకొచ్చాను. కాబట్టి అంత గొప్ప తాటంకములు, ఆ తల్లి పాతివ్రత్యానికి ప్రతీకల తాటంకములు. ఆమె పరమశివుణ్ణి కూడా దక్కించుకోగలదు. అంతటి వైభవమూర్తి, అంతటి పాతివ్రత్యం ఉన్న తల్లి, అంతటి గొప్ప తల్లి. అమ్మో, ఒక్క మాట చెప్పి పూర్తి చేసేస్తాను ఉపన్యాసం. మీరైనా కదలలేదండి ఎవరు? సరే, ఒక్క మాట చెప్పి పూర్తి చేస్తాను. ఆ తల్లి పరమేశ్వరుణ్ణి అనువర్తించుట అన్న మాట ఒకటి చెప్పి పూర్తి చేస్తాను. ఆయన ఒక మాట ఇచ్చాడు, కాశీ క్షేత్రంలో ఎవరైనా శరీరం విడిచిపెడితే వాళ్ళ ఆఖరి ఊపిరి ఆగిపోతున్నప్పుడు నేనే వచ్చి వాళ్ళకి తారకం ఉపదేశం చేస్తానన్నాడు. ఆయన ఉపదేశం చేస్తానంటే పార్వతీదేవి మహాపతివ్రతయ్యి ఎంత ఉపచారం చేస్తుందో తెలుసా? రామకృష్ణ పరమహంస ధ్యానంలో చూశారు. కాశీలో చనిపోతున్న చీమకి ఈగకి కూడా పరమశివుడు తారకం చెప్తుంటాడు. ఆ తల్లి ఇక ఒళ్ళు చెమట్లు పట్టి ఊపిరందక ఆయాస పడుతుంటే పాలిండ్లు కదలంగ పసిడిపయ్యదవీచు అచలాధిపుని కూర్మి అడుబిడ్డ ధుత్కారమునరించి తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు డుంఠి ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భసితరేక. ఆ తరువాత దక్షిణశ్రుతి మీదుగా ధాత్రి తెళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడు ఉపదేశమునరించునప్పుడు కాశీ. ఆ తల్లి కన్న తల్లిగా పరమశివుడి ప్రతిజ్ఞ నిలబెట్టడానికి ఆయాసపడిపోయి ఇంకా ఆఖరి ఊపిరికి దగ్గర పడిపోతుంటే నా భర్త ఇచ్చిన మాట అని ప్రతి వాడి దగ్గరికి వెడుతుంది, ప్రతి ప్రాణి దగ్గరికి. ఆయాసం వచ్చి చెమట్లు పట్టి భయపడకుండా ఆ తల్లి దివ్యమైనటువంటి రత్నపు టండెలు మోగుతుండగా నా తల్లి ఎదురుగుండా నడిచొస్తుంటే ఆ జీవుడు ప్రాణోత్క్రమణ అవుతుండగా అమ్మని చూసి గొప్ప శాంతి పొందుతాడు. విసినికర్రతో విసనం రా నాన్నా, నా బిడ్డవిరా, మా ఆయన మాటిచ్చారా అని పక్కన కూర్చుని ఆవిడెవరు? పాలిండ్లు కదలంగ పసిడిపయ్యదవీచు బంగారు చీర కట్టుకున్న తల్లి ఆమె వక్షస్థలమంతా కదిలిపోయేటట్టుగా విసినికర్రతో కూడా వీచకుండా తన పవిట కొంగుతో విసురుతుంది వాళ్ళకి. పార్వతీదేవి పసిడి పయ్యద కొంగు తన ముఖం మీద కదులుతుంటే ఆ గాలి తగులుతుంటే అమ్మ గాజుల యొక్క కణకణ ధ్వనులు వినపడుతుంటే అమ్మ ఉంగరాలు కనపడుతుంటే ఆ తల్లి చిరునవ్వులు ఆవిడ ముఖం చూస్తూ ఊపిరి అందకపోయినా ఎంతో ప్రశాంతత పొందుతాట.
ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ మృదుల హస్తము సాచి మేను నీవు. తల్లి గంగమ్మ గబగబా కదిలి వస్తుందిట. పరీక్షిత్ అంటాడు భాగవతంలో, అమ్మా అని పిలిచిన నరు పొమ్మా అని ముక్తి కడకు బుత్తుబట రమ్మా నీ రూపముతో లిమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగా అంటాడు. ఆ గంగ తరంగముల మించి దివ్యకాంత రూపాన్ని పొంది తెల్లటి బట్టలు కట్టుకుని నడిచొచ్చి ప్రాణోత్క్రమణమైపోతున్న వ్యక్తి దగ్గర కూర్చుని చల్లని గంగమ్మ తన చల్లటి చేత్తో ఒళ్ళు నిమురుతుంది. అప్పుడు ధూత్కారమునరించి తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు డుంఠి గణపతి వచ్చి అన ముక్కు చీదినట్టుగా తొండంలోంచి గాలి వాడు అందక ఎగూపిరి తీస్తూ ఉంటే ఆ ముక్కు దగ్గర పెట్టి గాలి ఊతూ ఉంటాట గణపతి. ఆ డుంఠి గణపతి స్వరూపాన్ని చూస్తూ ఆయన తొండం ముక్కు దగ్గర పెట్టి గాలి ఊతుంటే ఆ గాలి పీలుస్తుంటే ఏమీ బెంగలేదురా, భయపడకో, ఇక నువ్వు తిరిగి రావు అని ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భచితరేక. భృంగి 3 కాళ్లతో ఉంటాడు. శృంగేరిలో ఇప్పటికీ విద్యాశంకర దేవాలయం మొట్టమొదటి ద్వారం దగ్గర గోడ మీద ఉంటాడు. అలాగే కంచికామకోటి మఠంలో ఏకాంబరేశ్వర దేవాలయం బయట ఉన్న మంటపంలో ఉంటాడు. రోజు ఏకాంబరేశ్వరుడు పల్లకీలో వస్తాడు భృంగి దగ్గరికి. భృంగిచ్ఛా నటనోత్కట కరిమదగ్రాహి స్ఫురన్మాధవ అంటారు శంకరాచార్యులు వారు. సాయంకాలం తాండవానికి అందరూ సిద్ధంగా ఉంటారు. ఇలా నించుంటాడు పరమశివుడు, విష్ణువు మెద్దెలు పట్టుకుని ఉంటారు, సుబ్రహ్మణ్యుడు తాళం పట్టుకుంటాడు, అందరూ అన్ని సిద్ధంగా ఉంటారు. భృంగి సభలోకి వస్తాడు. వచ్చి అనేటప్పటికీ శివుడు మొదలు పెడతాడు, కచేరీ మొదలవుతుంది. ఇప్పటికే నటరాజ సభలో భృంగొచ్చి చిటికేస్తే తప్ప శివుడు తాండవం చేయడు. కాబట్టి భృంగిచ్ఛా నటనొక్కట, ఆ భృంగి అంత గొప్పవాడు. కాబట్టి ఆ భృంగి ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భసిత రేఖ. ఆ భృంగి వచ్చి విభూతి రేఖలు పెడతాట. అప్పుడు పాశంచ ఘంటాం ప్రళయహుతవహం సంకుశం వామ భాగే నానాలంకారయుక్తం స్ఫటికమణి నిభం పార్వతీశం నమామి. గంటలు మోగుతుండగా త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం, దివ్యమైన సువాసనలు వస్తుండగా పరమశివుడి అంతటి అందగాడు లోకంలో లేడు. ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంటాడు వ్యాసుడు లింగపురాణంలో. అంతటి అందగాడు పరమేశ్వరుడు. విచిత్రవసనంచాదా అంటాడు. పట్టుబట్ట కట్టుకుని ఉంటాడు ఆయన. ఆయన నడిచి వస్తూ ఉంటే మారేడు దళాల వాసనలు వస్తాయి. వెనక ఋషులందరూ వస్తుంటే మహానుభావుడు వచ్చి పక్కన కూర్చుని వంగుతట్ట ఇలా, శ్రీనాథుడు అనుభవించాడు, పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ అన్నాడు. మాగన్ను పెడుతున్నాడండి అంటారు. నిద్ర వస్తూ ఉంటుంది. నిద్ర వస్తున్నప్పుడు మెల్లిగా ఇలా జారిపోతుంటాడు. భార్య చెప్తున్నది, మీరు నిద్రపోతున్నట్టున్నారంట. లేదులే చెప్పు అంటాడు. అని అండవు. చూసి వింటలేదు. ఆయన పడుకున్నారని ఊరుకుంటుంది. ఆ నిద్రకి మాగన్ను పెడుతున్నాడు అంటారంటే జారిపోతున్నాడు, కానీ రేపు లేస్తాడు. ఈయన పెద్ద నిద్రకు మాగన్ను పెట్టు వేళ ఇక లేవడం. జారిపోతుంటే పంచజనులకు తారక బ్రహ్మ విద్య. అప్పుడు మహానుభావుడు పరమేశ్వరుడు నడిచొస్తే వీళ్ళందరూ లేచి నిలబడతారు. పార్వతీదేవి, గంగమ్మ, భృంగి, ఆ పక్కన డుంఠి గణపతి, వీళ్ళందరూ నిలబడి ఋషులు స్తోత్రం చేస్తుంటే మహానుభావుడైన పరమేశ్వరుడు వంగి, అందుకే కాశీలో చనిపోయినటువంటి కుక్క కూడా కుడిచెవి పైకి పెట్టి చచ్చిపోతుందంటారు. ఆ కుడిచెవి ఇలా పైకి తిప్పుకుని వంగి చెవిలో ఆయన తారకం చెప్తాడు. తారకం చెప్పి ఆఖరి ఊపిరిలో తారకం చెప్పించి తనలో ఐక్యం చేసేసాడు. తన భర్త మాట ఇచ్చినందుకు ఇప్పటికీ కాశీ పట్టణంలో అన్నము పెడుతుంది నా తల్లి అందరికీ, అన్నపూర్ణాదేవి. కాశీలో అన్నానికి లోటా అంది వ్యాసుడితోటి. నేను కాశీపట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ విద్వాంసులు నాతో ఒక మాట చెప్పారు. ఏ ఊళ్ళో అయినా అన్నం దొరకకపోవచ్చేమో, కాశీలో అన్నం దొరకపోవడం ఉండదు. కాశీలో ఇంట్లో ఎవరైనా చచ్చిపోయి శవం ఉండగా ఎవరైనా అమ్మ కొంచెం భోజనం పెడతారంటే శవం ఉన్న అన్నం పెడతారు. కాశీ అన్నపూర్ణ క్షేత్రం. అంత గొప్ప తల్లి నా తల్లి అక్కడ. కాబట్టి బ్రతికుండగా అన్నం పెడుతుంది. ప్రాణం పోతోందంటే తనొచ్చి పవిట కొంగుతో విసురుతుంది భర్త మాట నిలబెట్టడానికి. అంతటి మహాపతివ్రత మా అమ్మ. శ్రావణ సోమవారం ప్రదోష వేళలో మా అమ్మ కబరీబంధం గురించి, మా అమ్మ యొక్క వైభవం గురించి, మా అమ్మ పాతివ్రత్యం గురించి చెప్పుకోవడం కన్నా ఇంకా వేరే ఏం కావాలి?
ఇంతకన్నా అదృష్ట ఘడియలంటే ఏముంటాయి లోకంలో. కాబట్టి మీ అందరూ ఇంత శ్రద్ధాభక్తులతో, నేను వేళ తప్పిపోయి ఏదో పరవశంలో ఇంతసేపు చెప్పినా మీరందరూ విన్నందుకు, నేను వేళ దాటినందుకు మీ అందరికీ కొద్దిగా క్షమార్పణ చెప్తూ మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలను ఆవిష్కరిస్తున్నాను. రేపటి రోజు నేను చేసే ప్రసంగాల్లో చిట్ట చివరి రోజు ఈసారికి. కాబట్టి నేను మీ అందరికీ కూడా ఒక ప్రత్యేకమైన విషయం గురించి, నన్ను కొంతమంది ధ్యానం గురించి అడిగారు. ధ్యాన సంబంధమైన విషయంలో ఉండే రహస్యం, ప్రత్యేకించి చదువు బాగా రావాలి, శారదా కటాక్షం కలగాలంటే పిల్లలు కాని పెద్దలు కాని ఎలా ధ్యానం చేయాలో శంకరాచార్యులు వారు శ్లోకంలో నేర్పారు. పరమ భక్తి గొప్ప జ్ఞానము కలగడానికి ఎటువంటి ధ్యానం చెయ్యాలో నేర్పారు. ఇక పుట్టవలసిన అవసరం లేనంత భక్తి జ్ఞాన వైరాగ్యములు కలగాలంటే ఎలా ధ్యానం చెయ్యాలో ఇంకో శ్లోకంలో నేర్పారు. రేపటి రోజున ప్రత్యేకంగా ఆ 2 శ్లోకముల మీద ప్రధాన ప్రసంగం చేస్తాను. దానితో ఈసారికి నేను చేస్తున్న ప్రసంగ పరంపర పూర్తవుతుంది. కాబట్టి రేపు తిరిగి 6:30 కలుసుకుందాం. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వా పరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.